ఉంది అని చెప్తాను అంటే డెఫినెట్గా ఉందని అర్థం. డోంట్ గో ఫర్ షార్ట్ కట్స్. షార్ట్ కట్స్ లేవు. మనం తెలుసు ఒక విజ్ఞానాన్ని కానీ ఒక విషయం తెలుసుకోవడం షార్ట్ కట్స్ లేవు. నిరంతర సాధన. ఇప్పుడు అభ్యాస వైరాగ్య నిరంతరం. నిరంతరం అంటే ఎవ్రీడే కంటిన్యూస్ గా దాని మీద దృష్టి పెట్టి ఫోకస్డ్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ అదే వస్తుంది. షార్ట్ కట్స్ కి వెళ్ళొద్దు. దేనికి షార్ట్ కట్స్? దేనికి షార్ట్ కట్స్? షార్ట్ కట్స్ ఉంటే ఇందాక వాళ్ళు లింక్ నొక్కితే మన మీరు డబ్బులు ఎన్ని పోయినాయంటే అలాగే నొక్కేమంటే షార్ట్ కట్. షార్ట్ కట్ కష్టపడి పని. ఎస్ ప్లీజ్. ఓకే, చాలా ఇంకా ఉన్న క్వశ్చన్స్. ఇంకా ఉన్నాయండి క్వశ్చన్స్? నో సార్, ఇట్స్ క్లియర్. క్వశ్చన్స్ ఉన్నాయా? లేవు. మీరు ఎంతసేపు వచ్చేసాడు మళ్ళీ అక్కడ తినేస్తాడని చెప్పేసి మీరు లేవని వేస్తున్నారు. సరే, నో ప్రాబ్లం. మీరు తెలుసుకుందాం సబ్జెక్ట్కి వెళ్ళిపోతాం. ఓకే, సో ఇవాళ మనం సోహం టాక్స్ తో మిమ్మల్ని అందరినీ మ్యూట్ చేయాలి కదా. మ్యూట్ చేయనా మీ అంతటా మీరే సెల్ఫ్ చేసుకుంటారు. అండి మీరు మీరే మ్యూట్ చేసుకుంటారు. అసలు వాటి సైనసెస్ అంటే ఏంటి ఇలా వెళ్దాం. ఓకే, సో సైనసైటిస్ అనేది తెలుసుకునే ముందు సైనసెస్, సైనోసైటిస్, సైనస్ ఐటిస్ అంటే వాపు, ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇన్ఫ్లమేషన్, ఇన్ఫ్లేమ్. ఫ్లేమ్ అంటే మంట, ఇన్ఫ్లేమ్ మంటలో పడినట్టుగా అంటే వేడి, తర్వాత ఎరుపు. దాన్ని ఏమంటాం? ఇన్ఫ్లమేషన్ అంటారు. దీన్ని వైద్య పరిభాషలో ఐటిస్ అంటారు. ఐటిస్ అంటే వేడి, వాపు. వేడి, ఎరుపుదనం, వాపు, ఈ మూడు కలిస్తే ఐటిస్ అంటారు. ఇక్కడ ఏవి వేడి, వాపు, ఎరుపు వచ్చినాయి? సైనూజెస్. అంటే ఒకటి కాదన్నమాట. సైనూజెస్ అంటే ప్లూరల్ కాబట్టి దీనికి సింగులర్ సైనస్ అంటే ఒకటి, సైనూజెస్ అంటే కొన్ని. సో ఇక్కడ ఏంటి? సైనూజెస్ ఆర్ cavities are air-filled pockets that are near the nose passage. అంటే ముక్కు ఒకటి, రెండు రంధ్రాలు. ఈ ముక్కుకు పక్కగా ఉన్నటువంటి కొన్ని పాకెట్స్ ఉంటాయి. కొన్ని ఎయిర్ ఫిల్డ్ పాకెట్స్. దాంట్లో గాలి ఉంటుంది. కొన్ని ఖాళీ గదులు, గాలి చేత నింపబడిన ఖాళీ గదులు ఉంటాయి. ఈ ముక్కుకి వెళ్ళే దారిలో నేను చూపిస్తాను. ది సైనసెస్ మేక్ మ్యూకస్. వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే దే మేక్ మ్యూకస్. అవి ఒక ద్రవ పదార్థాన్ని పుట్టిస్తాయి. దట్ ఈస్ కాల్డ్ మ్యూకస్. మ్యూకస్ అంటే జిగురుగా ఉండేది. మనకి ముక్కులో స్రవిస్తుంది కదా, ముక్కులోంచి కొద్దిగా జిగురుగా ఉండేది వస్తుంది కదా, దాన్ని మ్యూకస్ అంటారు. ఈ మ్యూకస్ మొత్తం శరీరం అంతా ఉంటుంది. పెట్టుకోండి, మ్యూకస్ అనేది ఒక లేయర్ లో వచ్చినటువంటి మ్యూకస్ అనేది సెల్స్ నుంచి మ్యూకస్ సెల్స్, మ్యూకాయిడ్ సెల్స్ అంటారు. ఆ మ్యూకాయిడ్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ చేసేది మ్యూకస్. ఇది ఎండోడర్మ్. తర్వాత ఎండోడర్మ్ నుంచి కొన్ని మ్యూకస్ సెల్స్ ఉంటాయి. ఆ మ్యూకస్ సెల్స్ నుంచి మ్యూకస్ వస్తుంది. మొత్తం శరీరం అంతా మ్యూకస్ ఉంటుంది పెట్టుకుని లోపల. సో ఈ ముక్కు దగ్గర ఉన్నటువంటి ఈ పాకెట్స్, ఎయిర్ ఫిల్డ్ పాకెట్స్ మ్యూకస్ ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ మ్యూకస్, దిస్ ఫ్లూయిడ్ క్లీన్స్ ద బ్యాక్టీరియా అండ్ అదర్ పార్టికల్స్ అవుట్ ఆఫ్ ది ఎయిర్ యు బ్రీత్. మనం శ్వాసించేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం లోపలికి ఏం పంపిస్తున్నాం? గాలిని పంపిస్తున్నాం. ఆ గాలి ముక్కు ద్వారా లోపలికి వెళ్తుంది. ఈ ముక్కు ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు ఈ ముక్కు రంధ్రాల పక్కన ఉన్నటువంటి సైనసెస్ ఏం చేస్తాయి? అది ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ మ్యూకస్ లో ఆ పార్టికల్స్, ఎక్స్ట్రా పార్టికల్స్ లైక్ డస్ట్, లైక్ జస్ట్ మైట్స్,
డస్ట్ మైట్స్ అంటే మీకు తెలుసు కదా, ఏదైనా బ్యాక్టీరియా కానీ లోపలికి వెళ్ళినప్పుడు ఆ మ్యూకస్ దానికి అతుక్కుపోతుంది. మ్యూకస్ అతుక్కుపోయినప్పుడు అవి లోపలికి వెళ్ళి లంగ్స్ కి ఇన్ఫెక్షన్ రాకుండా అక్కడే ఆపేస్తాయి అన్నమాట. ద్వారపాలకులు, ఇంచుమించుగా ద్వారపాలకుల పని ఈ సైనసెస్ చేస్తాయి. అంతేకాకుండా విపరీతం చలిగాలి ఉందనుకోండి, బాగా మైనస్ లో చలిగాలి వేస్తుంది అనుకోండి, లైక్ సైబీరియా అట్లా వెళ్ళారనుకోండి, అక్కడ బయట ఏమో -30, -40 వరకు ఉంటుంది, ఆర్ ఈవెన్ 60 కూడా ఉంటుంది. అప్పుడు చల్లటిగా లోపలికి వెళ్తే లంగ్స్ కొలాప్స్ అయిపోతుంది. అందుకని ఇక్కడ లోపల కొద్దిగా వేడి ఉంటుంది. ఆ వేడి లోపలికి వెళ్ళే చల్లటి గాలిని కొద్దిగా వెచ్చ చేసి లోపల పంపిస్తారు. అంటే బాడీకి అనువుగా బయట ఉన్నటువంటి వాతావరణ గాలిని మార్చి పంపిస్తారు. అర్థమవుతుందా? ఒకటి, లోపలికి వెళ్ళే డస్ట్ పార్టికల్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఇట్లాంటి పార్టికల్స్ అన్ని ఆపేస్తుంది అంటుకుని. రెండు, అక్కడ ఉన్నటువంటి వేడి దాన్ని బయట ఉన్నటువంటి చల్లటి గాలిని లోపలికి వెళ్ళేటప్పుడు కొద్దిగా వెచ్చ చేసి లంగ్స్ కి ఇబ్బంది కలగకుండా లోపలికి వస్తుంది. మూడు ఏంటంటే, ఎస్, మనం మాట్లాడినప్పుడు సౌండ్ వస్తుంది కదా, కొన్ని శబ్దాలు ఉన్నాయి, కొన్ని గొంతులోంచి వస్తాయి. చెప్పాను, గొంతులోంచి ఆ, గొంతులోంచి ఓ, పెదవులోంచి ఓం ఉంది, ఓంలో మా అనేది ముక్కులోంచి వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ అనునాసిక. ఈ పదాన్ని, ఈ అక్షరాన్ని అనునాసికము. నా, మా, ఇఞ, ఇణి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అనునాసికాలు. ఈ అనునాసికాలు ఉంటేనే, అంటే అనునాసికాలు రావాలంటే ఇక్కడ రెసినెన్స్ రావాలి. ఈ సైనసెస్ వచ్చిన రెసినెన్సే మన వాయిస్ లో స్వీట్నెస్ క్రియేట్ చేస్తుంది. ఎస్పెషలీ ఫర్ అనునాసికస్. నా, మా, ఞ, ఇణి, ఈ అక్షరాలు రావాలంటే ఈ సైనసెస్ వల్లే మనం అక్షరాలు బాగా పలకగలుగుతున్నాం. ఒకవేళ సైనసెస్ వచ్చింది అనుకోండి, వాళ్ళు నా లేరు, మా లేరు. నా పలకమనంటే సైనసెస్ వచ్చిన వాళ్ళకి నా సరిగ్గా పలకలేదు, మా కూడా సరిగ్గా పలకలేదు, ఇఞ, ఇణి మర్చిపోండి, వాళ్ళకి రాదు. అందుకని ఇవి రెజొనెన్స్, ఒక ప్రతిధ్వనించి మనకి మాటలో కొంత క్లారిటీని తీసుకొస్తాయి. అందుకే ఈ సైనసైటిస్ కి మెయిన్ మనం చేయాల్సింది ప్రాణాయామం. తర్వాత మాట్లాడతాం, అది చెప్తున్నా. ఇది ప్రాణాయామం చేస్తే ఈ అనునాసికం మకారం భ్రమరి చేస్తాం, ఓంకారం చేస్తాం, దాంట్లో ఉండే మకారం దీన్ని మరింత శుభ్రపరుస్తుంది. అందుకని మనం పీల్చే గాలిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఆపుతుంది, పీల్చే గాలిని కొద్దిగా వేడి చేస్తుంది, అలాగే శబ్దాన్ని మరింత బాగా వచ్చేలా చేస్తుంది. అలాగే ఇవన్నీ ఎయిర్ ఫీల్డ్ అనుకున్నాం కదా, ఎయిర్ ఫీల్డ్, ఇవన్నీ కూడా ఎయిర్ ఫీల్డ్ పాకెట్స్. ఎయిర్ ఫీల్డ్ అన్నది కదా, ఈ ఎయిర్ ఫీల్డ్ అవడం వల్ల ఏమవుతుందంటే తల మరింత బరువు అవ్వకుండా తల కాస్త తేలిక చేస్తాయి ఇవన్నీ కూడా. ఇది మెయిన్ సైనసెస్ అంటే అవి. సో నెక్స్ట్, ఇందా చెప్పిన సైనసెస్ చూడండి ఎన్ని ఉన్నాయో, జతలుగా ఉంటాయి. ఎన్ని జతలు ఉన్నాయి చూసారా? ఎవరైనా చెప్పగలరు ఎన్ని జతలు ఉన్నాయో? మైక్ ఆన్ చేసి చెప్పండి, ఎన్ని జతలు ఉన్నాయి, ఎన్ని పెయిర్స్? పెయిర్ అంటే రైట్ లెఫ్ట్. మైక్ ఆన్ చేసి చెప్పండి, పర్వాలేదు. ఎన్ని ఉన్నాయి? 3 జతలు ఉన్నాయి. 3 జతల్లో జాగ్రత్త చూడండి, ఇది ఒకటి, 1 2 3. ఓకే, 1 2 3. ఇవి పేరు కాబట్టి ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది లెఫ్ట్. Got the point? 3 pairs of sinuses. ఓకే, వీటికి పేర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, హెల్దీ సైనస్ ఎట్లా ఉంటుంది? హెల్దీ సైనస్ ఎట్లా ఉంది చూడండి. దిస్ ఇస్ హెల్దీ, ఇంత గ్యాప్ ఉండాలి లోపల, ఈ మ్యూకస్ మెంబ్రేన్ ఇలా ఉండాలి. ఇది హెల్దీ సైనస్. ఓకే, ఇదంతా హెల్దీ. నేను చూపిస్తుంది హెల్దీ సైనస్. అలాగే సైనసైటిస్ వచ్చినప్పుడు, ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇలా మ్యూకస్ చూడండి, ఇటువైపు సైనస్ క్లియర్ గా ఉంది కదా, ఇటువైపు సైనస్ లో yellowish ఫ్లూయిడ్ ఉంది కదా, ఇది మ్యూకస్ అన్నమాట. ఇది ఇన్ఫ్లమేషన్.
ఎక్సెస్ మ్యూకస్, సైనస్ ఇన్ఫెక్షన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీకు పసుపు రంగు ఉంది, ఇక్కడ కూడా పసుపు రంగు ఉంది, ఇక్కడ కూడా పసుపు రంగు ఉంది. ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ అన్నమాట. ఇదేమో క్లియర్ గా ఉంది, ఇదేమో ఎల్లోయిష్ మ్యూకస్ చేరి అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి మనకు సైనజైటిస్ ని కలగజేస్తాయి. మీకు అర్థమైంది కదా పాయింట్. సో ఇవి ఏంటంటే ఇక్కడ ఉన్న దాన్ని ఫ్రాంటల్ సైనస్ అంటే, సైనస్ 3 రకాలు చెప్పాను కదా, 3 పెయిన్స్. దీన్ని ఫ్రాంటల్ ముందు, ఓకే. దీన్ని స్పినాయిడ్, ఇక్కడ స్పినాయిడ్ బోన్ ఉంటుంది కాబట్టి స్పినాయిడ్ అంటారు. దీన్ని ఇథిమాయిడ్ పేర్లు మీకు అవసరం లేదు. 3 పెయిన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, ఈ 3 నార్మల్ గా ఉంటే ఎలా ఉంటుంది, ఇన్ఫెక్షన్ వస్తే ఇట్లా అంతే, గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ నైస్. సో sinusitis is an infection of the lining of the sinuses near the nose. These infections most often happen after a cold or after an allergy flare-up. ఈ sinusitis కి ముందు డైరెక్ట్ గా sinusitis రాదు, ఎవరికి రాదు. sinusitis ముందు మీరు జాగ్రత్తగా నా లక్షణాలు చెప్తారా, అప్పుడు మాట్లాడతాను. నాకు sinusitis రావడానికి ముందు మీకు కోల్డ్ వస్తుంది, ఒక వారం రోజుల ముందు జ్వరం వస్తుంది, ఒక వైరల్ ఫీవర్ వస్తుంది, లేదంటే బయటకు వెళ్తే తుమ్ములు, జలుబు, ముక్కు కారిపోవడం, కళ్ళు ఎరిపెక్కడం, ఇవన్నీ వచ్చిన వారం రోజులకి మీకు సైనజైటిస్ వస్తుంది. సైనజైటిస్ ముందు వచ్చి ఇవి తర్వాత రావు. ముందు జలుబు, తర్వాత జ్వరము, తర్వాత దగ్గు, ఇవన్నీ వచ్చిన వారం రోజుల తర్వాత వచ్చేదాన్ని సైనజైటిస్. సైనజైటిస్ ముందు రాదు, సైనజైటిస్ ఆఫ్టర్ ఎఫెక్ట్. ఓకే, ఇవి 4 రకాలుగా సైనజైటిస్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. సో ఒకటి ఎక్యూట్. ఎక్యూట్ అంటే మీకు తెలుసు, అంటే సంథింగ్ లైక్ ఇమీడియట్ గా వచ్చేసింది, తక్కువ టైంలో ఎక్కువగా చూపించడానికి ఎక్యూట్ అంటే. ఎక్యూట్ సిమ్టమ్స్ లాస్ట్ లెస్ దాన్ 4 weeks అండ్ గెట్ బెటర్ విత్ రైట్ కేర్. ఒకసారి సైనసైటిస్ వస్తే మందులు వేయలేదనుకోండి తగ్గిపోతుంది, కానీ దాని డ్యూరేషన్ 4 weeks ఉంటుంది. లోపల దాని పని తను చేసుకుంటుంది అన్నమాట. కానీ అది కూడా ఏంటి, గెట్ బెటర్ విత్ రైట్ కేర్. మీరు వెంటనే ఎక్యూట్ వచ్చింది అనుకోండి, అలా వదిలేస్తే 4 వారాలకు కానీ తగ్గదు. బట్ సరిగ్గా మందులు వాడి సరిగ్గా కేర్ తీసుకుంటే అది వెంటనే తగ్గిపోతుంది. ఎక్యూట్ కాబట్టి, ఎక్యూట్ అంటే ఇమీడియట్ అని అర్థం. ఓకే, రెండోది సబ్ ఎక్యూట్. 4 వెరైటీస్ కదా. రెండోది, దిస్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డస్ నాట్ గెట్ బెటర్ విత్ ట్రీట్మెంట్ ఎట్ ఫస్ట్. మీరు మందులు వేస్తారు తగ్గదు. సిమ్టమ్స్ లాస్ట్ 4 to 8 weeks. ఇందాకదేమో గుర్తుపెట్టుకోండి, ఇందాక 4 weeks ఫస్ట్ది ఎక్యూట్. సబ్ ఎక్యూట్ 4 to 8 weeks, అంటే ఇంచుమించుగా 2 నెలల వరకు ఇది ఇబ్బంది పడుతుంది. ట్రీట్మెంట్ కి తొందరగా లొంగదు సబ్ ఎక్యూట్ అయితే. రైట్, గుడ్. థర్డ్ వన్ ఇస్ క్రానిక్. క్రానిక్ అంటే ఏంటి, క్రానిక్ ఇన్ఫెక్షన్ హ్యాపెన్స్ విత్ రిపీటెడ్ ఆర్ పూర్లీ ట్రీటెడ్ అక్యూట్ ఇన్ఫెక్షన్స్. సో మనం ఏం చేస్తాము, సైనసైటిస్ వస్తుంది, ఆ సైనసైటిస్ అని మనకు తెలియదు. మనం ఏం చేస్తాం, పారాసిటమాల్ ఏదో సంథింగ్ లైక్ లెవోసిట్జన్ ఏబీలో ఏదో వేస్తాం, ముక్కులో డ్రాప్స్ వేసుకుంటాం. ఒక రోజుకి కాస్త బెటర్ అనిపిస్తుంది, మానేస్తాం. లేదంటే కాస్త ఆవిరి పడతాం, బెటర్ అనిపిస్తుంది, మానేస్తాం. మానేసిన తర్వాత ఏమవుతుందంటే తగ్గి మళ్ళీ వస్తుంది. దిస్ ఇస్ రిపీటేషన్ ఆర్ పూర్లీ ట్రీటెడ్. అంటే సరిగ్గా ట్రీట్మెంట్ జరగలేదు. ప్రాపర్లీ ట్రీటెడ్ అయితే వెంటనే తగ్గిపోతుంది. ప్రాపర్ గా ట్రీట్ చేయడం తగ్గినట్టు అనిపించి మళ్ళీ ఫ్లేర్ వస్తుంది. దీన్ని క్రానిక్ అంటే. క్రానిక్ అంటే దీర్ఘకాలిక. పూర్లీ ట్రీటెడ్ అక్యూట్ ఇన్ఫెక్షన్. దీస్ సిమ్టమ్స్ లాస్ట్ 8 weeks ఆర్ లాంగర్. మొట్టమొదటిదేమో 4 weeks, తర్వాత ఏమో 8 weeks. ఇది క్రానిక్ వస్తే, ఒకసారి వస్తే 8 weeks ఆర్ లాంగర్, అంటే మోర్ దాన్ 2 months కి కానీ ఇది సెటిల్ అవ్వదు అనుకోవడం. రికరెంట్ అంటే తెలుసు కదా, mathematical. If you have 3 or more episodes, underline 3 or more episodes, acute sinusitis in a year, it's called recurrent. అంటే సంవత్సరంలో 3-4 సార్లు వచ్చి
ఇబ్బంది పెట్టేసి తల విపరీతంగా నొప్పి వచ్చేసి సైనసైటిస్ లక్షణాలు మీ తర్వాత చెప్తాను. సో రిపీటెడ్ గా వచ్చి 3 నుంచి 4 సార్లు కంటే ఎక్కువ వచ్చి వచ్చినప్పుడల్లా వారం 10 రోజులు బాధ పెడితే దీన్ని రికరెంట్ అంటే రికరెంట్ సైనసైటిస్. ఈ రకంగా 4 రకాల సైనసైటిస్ ఉంటాయి. డాక్టర్ పరిధిలోకి ఎక్కువగా ఉంటాయి, కానీ మీరు కూడా తెలుసుకోవాలి ఎందుకు ఇలా మరి అక్యూట్ సబ్ అక్యూట్ లోకి ఎందుకు మారింది, సబ్ అక్యూట్ క్రానిక్ ఎందుకు మారింది, క్రానిక్ వస్తుంది, రికరెంట్ గా ఎందుకు వస్తుంది. రైట్, గుడ్. తెలుసుకోవాలి కదా. ఎస్, ఏ సైనస్ ఇన్ఫెక్షన్ కెన్ హ్యాపెన్ ఆఫ్టర్ ఎ కోల్డ్. నా మాట్లాడుతున్నాం, ముందు జలుబు వస్తుంది, ముక్కు కారుతుంది, 4 తుమ్ములు వస్తాయి, తర్వాత ముక్కు అనబడుతుంది, మొగ అనబడుతుంది, కళ్ళు అంటే మండిపోతాయి, తర్వాత దగ్గు వస్తుంది, కోల్డ్ ఇన్ఫ్లేమ్స్ ది నాసల్ ప్యాసేజెస్. ది కోల్డ్ ఏదైతే జలుబు ఉందో ఇన్ఫ్లేమ్స్ ది నాసల్ ప్యాసేజెస్. దిస్ కెన్ బ్లాక్ ది ఓపెనింగ్ ఆఫ్ ద సైనసెస్ అండ్ లీడ్ టు ఇన్ఫెక్షన్. ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే సైనస్ వాప్ వచ్చింది అనుకో, దాంట్లోకి గాలి వెళ్ళదు, గాలి బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు గదిని అలా మూసేసి ఒక వారం 10 రోజులు వచ్చేసి ఏమవుతుంది, దుమ్ము ధూళి భుజాన్ని పెట్టేసి ఎలా పాడైపోతుందో అలాగే ఈ పాసేజెస్ సైనసెస్ అనే పాసేజెస్ కదా, ఆ పాసేజెస్ అన్ని కూడా ఇన్ఫెక్షన్ తో నిండిపోతాయి. నిండిపోయి ఎలర్జీస్ కెన్ ఆల్సో కాజ్ ది నాసల్ టిష్యూ టు స్వెల్ అండ్ మేక్ మోర్ మ్యూకస్ అండ్ కాజ్ సైనసెస్. సో ఫస్ట్ ఏంటంటే ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. ఆ ఇన్ఫెక్షన్ ముందు కోల్డ్ వచ్చిన తర్వాతే ఈ ఇన్ఫెక్షన్ మూసుకుపోవడం వల్ల అక్కడ ఎక్కువగా నిలబడిపోయి వస్తుంది. ఇది మెయిన్ కారణం. అండ్ అదర్ కండిషన్స్ దట్ కెన్ లీడ్ టు సైనసైటిస్ ఇంక్లూడ్, సో కోల్డ్ రావడానికంటే అదే ఒకటే కారణం కాదు, ఇంకా ఏంటంటే అబ్నార్మాలిటీస్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద నోస్. మనం ఎప్పుడైనా మీరు అవసరాలతో మాట్లాడినప్పుడు వాడు మొఖాన్ని చూస్తాం కదా, మొఖాన్ని చూస్తున్నప్పుడు ముక్కు చూడండి ఒకసారి. దీన్ని ముక్కు దూలం అంటాం. ఓకే, ముక్కు దూలం. ఈ ముక్కు దూరం స్ట్రైట్ గా ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ముక్కు చివరి వరకు స్ట్రైట్ గా ఉందనుకోండి. ఇదంతా మనకి కాట్లేజే, బట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్ గా ఉండాలి. ఈ స్ట్రైట్ గా ఉంటే సైనసైటిస్ మీకు రాదు. సెప్టల్ డీవియేషన్ అంటే ముక్కుకి చూడండి, రైట్ టు లెఫ్ట్ ఉంది కదా, మధ్యలోకి సెప్టమ్. సెప్టమ్ అంటే గోడ. ఈ ముక్కు గోడ ముక్కు దూలం అంటాం మనం. ఈ ముక్కు దూలం వంకరగా ఉందనుకోండి, మీకు చూసుకుంటే మీ అర్థంలో చూసుకుంటే మీకు అర్థం అవుతుంది, లేదంటే ఎదురువాడిని చూసుకుంటే మనకు అర్థం అవుతుంది. ఈ ముక్కు దూరం ఎవరికైతే స్ట్రైట్ గా ఉందో వాళ్ళ సైనసైటిస్ రాదు. ఎవరికైతే ముక్కు దూరం కొద్దిగా పక్కకి వంగి ఉందో వాళ్ళు డెఫినెట్ గా సైనసైటిస్ వచ్చేస్తుంది. ఇందులో తిరిగేది abnormalities in the structure of the nose, that's called septal deviation. ఓకే, 2 enlarged adenoids. Adenoids అంటే మనకి గొంతులో ఇక్కడ ఉంటాయి కదా, మనం దాన్ని ఏమంటాం, మనకి లింఫ్ గ్లాండ్స్ వస్తాయి కదా, టాన్సిల్స్ అంటే. ఈ టాన్సిల్స్ ఎక్కడ ఎలా అయితే ఉంటాయో ముక్కు లోపల ఎడినాయిడ్స్, ఆ ఎడినాయిడ్స్ వాస్తాయి. వీటన్నిటి కారణం మళ్ళీ ఎలర్జీ, మళ్ళీ ఇన్ఫెక్షన్. డైవింగ్ అండ్ స్విమ్మింగ్, సడన్ గా మీరు ఈత నేర్చుకోవడానికి వెళ్ళారు అనుకోండి, ఈత నేర్చుకుంటే ఫస్ట్ వచ్చేది మీకు సైనసైటిస్. అందుకే మనకి కళ్ళకి, చెవులకి, ఓకే, ముక్కు కూడా కొంత పెడతారు, తలకి అన్ని మన క్యాప్స్ ఉంటాయి కదా, ఆ జాగ్రత్త తీసుకొని డైరెక్ట్ మీరు ఈతలో దూకేసారు అనుకోండి, ఫస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేది స్విమ్మింగ్ లో, డైవింగ్ లోపలికి వెళ్ళారు. టూత్ ఇన్ఫెక్షన్, చాలా మందికి ఈ టూత్ ఇన్ఫెక్షన్ వచ్చి ఈ సైనసైటిస్ కింద మారుతుంది. ఎందుకంటే కన్ను, ముక్కు, చెవి ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి ఒక చోట. దాన్ని యూస్టేషియన్ ట్యూబ్యూల్ అంటాం. యూస్టేషియన్ ట్యూబ్యూల్ అంటాం. ఆ సప్త పద అంటాం. లోపల 7 రకాల ప్లేస్ లోపల కలుస్తాయి. దాంట్లో ఏ ఒక ఇన్ఫెక్షన్ ఒకదానికి వచ్చినా కన్నుకు వస్తే, ముక్కు వస్తుంది, ముక్కు వస్తే చెవుకు వస్తుంది, చెవుకు వస్తే పనుకు వస్తుంది, పనుకు వస్తే గొంతులోకి వస్తుంది. ఇవన్నీ ఇక్కడ సప్త పదం 7 దారులు. ఆ 7 దారుల్లో ఒక దారికి వచ్చిన మీకు అన్ని ఈ కొద్ది జాగ్రత్తగా ఉంచుకోవడం, శుభ్రపరచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి టూత్ ఇన్ఫెక్షన్స్ మే లీడ్ టు సైనసైటిస్. అండ్ నోస్ ఇంజరీ, ఎప్పుడైనా మేము ముక్కు దెబ్బ జరిగింది అనుకోండి, ముక్కు దెబ్బ జరిగి బ్లాక్ అయిపోతుంది కదా, ఆ బ్లాక్ అయిపోయి ఒక ముక్కుతో పనిచేస్తుంది. ఆ ఒక్క ముక్కుతో పనిచేసినప్పుడు మిగతా ఇన్ఫెక్షన్స్ అన్ని లీడ్ అయ్యి మళ్ళీ ఈ ఇన్ఫెక్షన్
సైనసైటిస్. దాని తర్వాత ఏంటంటే ఫారిన్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ స్టక్ ఇన్ ద నోస్. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. మీకు తెలియకుండా చిన్నప్పుడు చూడండి అన్ని ముక్కులో పెట్టేసుకుంటా ఉంటాం. చిన్నపిల్లలు జాగ్రత్తగా గమనించండి. శుద్ధలు మీ చిన్నప్పుడు బాలపాలన్నీ ముక్కులో పెట్టేసుకున్నాడు చిన్నపిల్లలు. స్పాంజెస్, చిన్న బఠానీలు ఇవన్నీ ముక్కులో ఉంటాయి. ఈ పిల్లలకి చెప్పరు, తల్లులకు తెలియదు. వీడు మాట తేడా వస్తుంది, తరచుగా జలుబు వస్తుంది, తీవ్రంగా ఏంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ టెస్ట్ చేసి లోపల నుంచి పీకితే 4-5 వస్తువులు మీ ఇంట్లో కనిపించిన వస్తువులు కూడా ఆ ముక్కులో ఉంటాయి అన్నమాట. సో అప్పుడు క్లీన్ చేస్తే మళ్ళీ సైనసైటిస్. అంటే ఫారిన్ బాడీస్ అండి, ఫారిన్ బాడీస్ ఇన్ ద నోస్ వెరీ కామన్ ఇన్ ఈఎన్టీ ప్రాక్టీస్. ఇప్పుడు తెలియకుండా పెట్టేసుకుంటారు పిల్లలు. కాబట్టి అలా ఉన్నా కూడా సైనసైటిస్ పిల్లలకు వస్తుంది. అండ్ సెకండ్ హ్యాండ్ స్మోక్, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను సిగరెట్ కాలుస్తాను, మా ఆవిడకి వస్తుంది. నేను సిగరెట్ కాలుస్తాను, మా పిల్లలకి వస్తుంది. వాళ్ళు సిగరెట్ కాల్చరు, అయినా సరే దీన్ని సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. సో మీరు కాబట్టి వీలైనంతగా పొగకి తాగే వాళ్ళకి దూరంగా ఉండడం కూడా మంచిది. ఇఫ్ యు ఆర్ ఎలర్జిక్ ఆర్ మీకు ఒకసారి సైనసైటిస్ వస్తే ఈ స్మోక్ చేసే వాళ్ళకి దూరంగా ఉండండి. ఓకే, గుడ్. సో ఇన్ మ్యూకస్ డ్రైనేజ్ ఈస్ బ్లాక్. ఇఫ్ మ్యూకస్ డ్రైనేజ్ ఈస్ బ్లాక్ ఏమవుతుంది? ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ మ్యూకస్ డ్రైనేజ్ 6 వాటిలో 2 కానీ 1 కానీ 6 కూడా ఒకసారి రావచ్చు. ఒక్కోసారి సాధారణ ఓదానికే వస్తుంది. ఓదానికి వస్తే 2 వస్తే 3 పాకుతాయి. ఈ 3 వస్తే సాధారణంగా ఒకవైపు ఉంటుంది, 2 వైపు కూడా వస్తుంది. సో ఇఫ్ మ్యూకస్ డ్రైనేజ్ ఇస్ బ్లాక్, బ్యాక్టీరియా మే స్టార్ట్ టు గ్రో. ఇక్కడ ఏమవుతుందో చెప్పాను కదా, తలుపు మూసిపోయింది, లోపల అన్ని చేస్తాయి. ఈ బ్యాక్టీరియా చేరి దిస్ లీడ్స్ టు సైనస్ ఇన్ఫెక్షన్ ఆర్ sinusitis. The most common virus bacteria that cause sinusitis also cause the flu or certain kind of pneumonia. మీరు ఇలా ట్రీట్ చేయకుండా వదిలేశారనుకోండి, ఇది న్యూమోనియా కూడా దారి తీస్తుంది. కాబట్టి సైనసైటిస్ మీకు అనిపించండి, సాధారణ కోల్డ్ అనిపించండి, మీరు జాగ్రత్త తీసుకుంటే ఇన్ని ఏర్పాట్లు ఇంతవరకు రాదు. ట్రీట్మెంట్ సెషన్ లో మళ్ళీ మనం మాట్లాడదాం. రైట్, ఓకే. ఇది కారణం. వాట్ ఆర్ ది సిమ్టమ్స్ ఆఫ్ సైనసైటిస్? నాకు సైనసైటిస్ వచ్చింది నాకు ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు కారణాలు చెప్పాను రావడానికి, లక్షణాలు చెప్పాను, లక్షణాలు చెప్పుకోబోతున్నాం. వాట్ ఆర్ ది సిమ్టమ్స్? ది సిమ్టమ్స్ ఆఫ్ సైనసైటిస్ మే డిపెండ్ ఆన్ యువర్ ఏజ్. దిస్ ఇస్ వెరీ నైస్. అది చిన్నపిల్లల్లో ఒకలా ఉంటుంది, పెద్దవాళ్ళలో ఒకలా ఉంటుంది, మధ్య వయస్కుల్లో ఒకలా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. These are the most common symptoms of sinusitis in younger children. So in younger children, అంటే బాగా చిన్న పిల్లలకి ఎలా వస్తుందంట? Runny nose that lasts longer than 7 to 10 days. సో ముక్కు కారుతా ఉంటుంది, ఎంతకి తగ్గదు. 7 days 1 week పట్టేస్తుంది. సాధారణంగా జలుబు మందులు వేస్తే వారం, మందులు వేయకపోతే 7 రోజులు ఉంటుంది కదా. సో మందులు వేశారు, తగ్గలేదు, 10 days కూడా తగ్గలేదు. ది డిశ్చార్జ్ ఈజ్ ఆఫెన్ థిక్ గ్రీన్ ఆర్ ఎల్లో. ముక్కులోంచి వచ్చేటటువంటి స్రావాలు థిక్ గ్రీన్ ఆర్ ఎల్లో. వైట్ గా ఉన్నంతసేపు పర్వాలేదు. ఇఫ్ దట్ టర్న్స్ ఇంటూ గ్రీన్ ఆర్ ఎల్లో, దట్ మీన్స్ దెర్ ఇస్ అన్ ఇన్ఫెక్షన్. గుర్తుపెట్టుకోండి. మనం దగ్గినప్పుడు స్ఫోటం అడుగుతూ ఉంటాం, అమ్మ మీకు దగ్గినప్పుడు కళ్ళే అంటాం, శ్లాష్మో అంటాం. ఏ రంగులో పడుతుందని అడుగుతాం డాక్టర్. తెలుపు రంగులో ఉంటే మేము పెద్ద భయపడడం, కంగారు పడాల్సింది లేదు సార్, ఎల్లోగా పడుతుంది ఇన్ఫెక్షన్, సార్ గ్రీన్ గా వస్తుంది ఇన్ఫెక్షన్. అప్పుడు మీరు తప్పనిసరిగా యాంటీబయాటిక్ వాడుకోండి. బట్ కెన్ ఆల్సో బి క్లియర్. కాఫ్ ఎట్ నైట్, రాత్రిపూట పిల్లలు దగ్గుతున్నారంటే డెఫినెట్ గా వాళ్ళకి సైనసైటిస్ ఉందని అర్థం. అకేషనల్ డే టైం కాఫ్, పగలు తక్కువ రాత్రి ఎక్కువ వస్తుంది, డెఫినెట్ గా మీకు సైనసైటిస్ ఉన్నట్టు. పిల్లలు స్వెల్లింగ్ అరౌండ్ ద ఐస్, కళ్ళు ఇలా ఉబ్బిపోయి ఉంటాయి, కళ్ళు చుట్టూ ఉబ్బిపోయి ఉంటాయి. ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ ఫ్రంటల్ సైనస్ ఎప్పుడు కూడా వాచిపోయి ఉంటుంది. ఇదంతా కనుబొమ్మ పైన వాచిపోయి ఉంటుంది. క్లియర్గా తెలిసిపోతుంది. 2 వైపులు రాదు, ఒకవైపు వస్తుంది, లెఫ్ట్ ఆర్ రైట్. ఇవి చిన్న పిల్లల్లో వచ్చేవి. రాత్రిపూట దగ్గుతున్నాడు మీ పిల్లడు అంటే సైనసైటిస్ ఉందని డౌట్ పడండి. పగలు తక్కువ రాత్రి ఎక్కువ, డెఫినెట్. కన్ను పైన వాపు ఉంది, ఎస్. ఈ గ్రీనిష్ గా ముక్కులోంచి వస్తుంది, ఎస్.
మందులు వేసినా జలుబు తగ్గట్లేదు. ఎస్, డెఫినెట్ గా అది సైనసైటిస్ పిల్లలు. అండ్ ఓల్డర్ అండ్ ఇన్ అడల్ట్స్, ఓల్డర్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్. పెద్దవాళ్ళలో, పెద్ద పిల్లల్లో, పెద్దవాళ్ళ మనకి ఎలా వస్తుందంటే రనీ నోస్ ఆర్ కోల్డ్ సిమ్టమ్స్ దట్ లాస్ట్ మోర్ దెన్ 10 to 7 days. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి ఒకటే. అండ్ కంప్లైంట్స్ ఆఫ్ డ్రిప్ ఇన్ ద థ్రోట్ ఫ్రమ్ ద నోస్. సో ముక్కులోంచి ఏదో రండి లోపలికి ఏదో గరగరలాడుతుంది, గొంతులోంచి ఏదో కారుతుంది, లోపల కారుతుందండి అంటారు. కొంతమంది గొంతుకు రంప అంటారు, గుర్తుపట్టుకోండి. ఈ పదం చాలా స్పెసిఫిక్ గా వాడతారు. గొంతుకు రంప అని అంటారు. వాట్ ఈస్ గొంతుకు రంప? డాక్టర్కి అర్థం కాదు, కానీ వాళ్ళు చెప్పేది కరెక్టే, ఎవరు పేషెంట్స్. సో లోపలికి అంటే పోస్ట్ నేషనల్ డ్రిప్ అంటారు, పోస్ట్ నేషనల్ డ్రిప్ అంటారు అన్నమాట. సో ముక్కు బయట నుంచి కారణం కాకుండా గొంతులోకి కారుతా ఉంటుంది. ఏదో గొంతులో ఏదో అడ్డుపడినట్టుగా ఏదో వస్తున్నట్టుగా ఉంటుంది. అండ్ హెడేక్, ఎస్పెషల్లీ పిల్లలకి హెడేక్ చెప్పరు వాళ్ళు, పెద్దవాళ్ళకి వస్తే హెడేక్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒకవైపు వస్తుంది. ఇది మైగ్రేన్ అని కంగారు పడతారు చాలా. మైగ్రేన్ కూడా యూనిలేటరల్, అంటే ఒకవైపు వస్తుంది. సైనసైటిస్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ యూనిలేటరల్ గానే వస్తుంది, అంటే ఒకవైపే వస్తుంది. ఫేషియల్ పెయిన్, ముఖంతా వాచిపోయినట్టుగా ఉంటుంది ఒకవైపు. బ్యాడ్ బ్రెత్. వన్ మోర్ థింగ్, మీకు శ్వాసలో వాసన వచ్చినట్టుగా అనిపించింది. మీ మాటల్లో మీరు మాట్లాడుతున్నప్పుడు సంథింగ్ మీకే అనిపిస్తుంది, ఏంటి నా నోరు వాసన వస్తుందా అనిపించినప్పుడు కూడా ఈ సైనసైటిస్ యొక్క లక్షణం. కాఫ్, రిపీటెడ్ కాఫ్, ఫీవర్ వస్తుంది కొంతమందికి. అండ్ సోర్ థ్రోట్, గొంతు అంతా మండిపోయినట్టుగా ఉంటుంది, గొంతు మంట, గొంతు నొప్పి, జ్వరం, కాఫ్, బ్యాడ్ బ్రెత్, ఫేషియల్ పెయిన్. సార్ ఇక్కడ నొప్పి వస్తుంది సార్. అందుకే ఎందు గురించి తలనొప్పి అంటే తలనొప్పికి 150 కారణాలు ఉన్నాయి, దాంట్లో సైనసైటిస్ ఒకటి. ఎక్కడ వస్తుందమ్మా వేలుతో చూపించు అంటాను. అప్పుడు వాళ్ళు తలనొప్పి ఇక్కడ వస్తుంది సార్ అన్నారు అనుకోండి, డెఫినెట్ గా దట్స్ సో సైనసైటిస్. సార్ తలనొప్పే కానీ ఇక్కడ అనిపిస్తుంది సార్ ఇది ముఖంలో, సైనసైటిస్. సార్ తలనొప్పే కానీ సార్ ఇక్కడ నొప్పి వస్తుంది సార్, ఇక్కడ కను కొలకల్లో నొప్పి వస్తుంది సార్, ఇక్కడ బాగా నొప్పి వస్తుంది, సైనసైటిస్. వెనకాల నొప్పి వచ్చింది, మేబీ డ్యూ టు హైపర్టెన్షన్. సార్ ఇలా చూపిస్తారు వాళ్ళు, ఇదంతా నొప్పేనండి, ఇదంతా నొప్పేనండి అంటే స్ట్రెస్. సార్ ఇదేదో ఇదంతా లాగేస్తుందండి, ఎస్ దట్ ఇస్ మైగ్రేన్. సో ఈ రకంగా డాక్టర్లు ఏంటంటే మీరు చెప్పే వేలు పెట్టి చూపించిన దాన్ని బట్టి మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఇది దేని ఏ నొప్పి అని చెప్పేసి. అలాగే స్వెల్లింగ్ అరౌండ్ ద ఐస్. అండ్ ఎస్పెషల్లీ వన్ మోర్ థింగ్ ఇస్, ఈ నొప్పి పొద్దున్న ఎక్కువగా ఉంటుంది, రాత్రి గడిచే కొద్ది తగ్గిపోతుంది. గుర్తుపెట్టండి, రాత్రి ఉండదు నొప్పి, రాత్రి దగ్గు వస్తుంది, పొద్దున్న లేచినట్టు ఇదంతా లాగేస్తాడు, తల కిందకు వచ్చితే అమ్మో నా తల అంతా కిందకి లాగేస్తే విపరీతం పెయిన్ వస్తుంది. తల ముందుకు వచ్చారు అనుకోండి, విపరీతం పెయిన్ వస్తుంది. దట్ ఈస్ సైనసైటిస్. వర్స్ ఇన్ ద మార్నింగ్, వర్స్ ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ చాలా బాగా పెట్టేస్తుంది, సాయంకాలం వస్తే తగ్గిపోతుంది. అర్థమైందా? హౌ ఈ సైనసైటిస్ ఇస్ డయాగ్నోస్డ్? డాక్టర్లకి మేము డయాగ్నోస్ ఎట్లా చేస్తాం? ఆఫెన్ యువర్ హెల్త్ కేర్ ప్రొవైడర్, అంటే దట్ ఈస్ డాక్టర్, కెన్ డయాగ్నోస్ సైనసైటిస్ బేస్డ్ ఆన్ యువర్ సింప్టమ్స్. మీరు చెప్పిన లక్షణాలు బట్టి సైనసైటిస్ అవునా కాదా అని ఆయన గుర్తుపడతారు. సో ఏ ఫిజికల్ ఎగ్జామినేషన్ చెప్పారు కదా, మీకు ఇలా కొట్టి చూస్తాము, జ్వరం ఉందా లేదా అని అడుగుతాం. సమ్ టైమ్స్ అదర్ టెస్ట్ ఆర్ డన్. దీస్ మే ఇంక్లూడ్ కల్చర్స్ ఫ్రమ్ ద నోస్, ముక్కులోంచి. అంటే మన ఇండియాలో చేయరు, సాధారణ చిన్న హాస్పిటల్ చేయరు, మరి పెద్ద హాస్పిటల్ చేస్తారు నోస్ కల్చర్. ఒకసారి స్వాబ్ పంపించి దానికి కల్చర్ పంపిస్తాం. సైనస్ ఎక్స్రే, సో ఎక్స్రే చేస్తాం, సైనస్ ఎక్స్రే అంటాం. దాంట్లో మనకు తెలిసిపోతాం, బ్లాక్స్ ఉంటాయి. సైనస్ ఆఫ్ కోర్స్ సిటీ స్కాన్ చేస్తాం, సిటీ స్కాన్ బ్రహ్మాండంగా తెలుస్తుంది. ఓకే, యా. రక్త పరీక్షలు కూడా చేస్తాం, రక్త పరీక్షలో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తెలిసి ఈ నొప్పి ఉంటే ఇది సైనసైటిస్ అని డాక్టర్ చెప్తాను. ఇది మా ఫస్ట్. సో హౌ ఈ సైనసైటిస్ ట్రీట్? ఓకే, ఇంకా ట్రీట్మెంట్కి వచ్చేద్దాం. మీకు లక్షణాలు చెప్పాను, కారణాలు చెప్పాను, పిల్లల పెద్దవాళ్ళ వస్తుంది చెప్పాను, డాక్టర్లు ఎలా గుర్తుపడతారు సైనసైటిస్ అని చెప్పాను. దీని ట్రీట్మెంట్ ఏ రకంగా ప్లాన్ చేస్తాం గుర్తుపెట్టుకోండి. ట్రీట్మెంట్ వచ్చేది దీనికి చాలా రకాలుగా ఉంటాయి. ఆయుర్వేదంలో చేసుకోవచ్చు, అలోపతిలో చేసుకోవచ్చు, యోగాలో చేసుకోవచ్చు, న్యాచురోపతిలో చేసుకోవచ్చు, ఏదైనా హౌస్ హోల్డ్ రెమెడీస్, హౌస్ హోల్డ్
ఇంట్లో అమ్మమ్మని చెప్పినటువంటి బామ్మ చిట్కాలు కూడా దీనికి డిఫరెంట్ గా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇది 4 రకాలు కదా, ఒకటి అక్యూట్, సబ్ అక్యూట్, క్రానిక్ అండ్ రికరెంట్ 4 రకాలు కదా. 4 రకాలకి 4 రకాల ట్రీట్మెంట్స్. అన్నిటికీ ఒకటే కాదు. పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం కాదు. నెంబర్ 40 షర్ట్ అంటే నేను వేసుకున్న 40 నెంబరు అందరికీ పనిచేయదు. ఎవరి షర్ట్ సైజు వాళ్ళే చూసుకోవాలి. ఓకే, కాబట్టి మీకు వచ్చిన ప్రాబ్లం బట్టి మనం చూసుకోవాలి. ఎస్, ఎలా ట్రీట్ చేస్తాం? ముందు మీ వయసు ఎంత, మీరు వచ్చిన పిల్లల పెద్దోళ్ళ, యువర్ ఓవరాల్ హెల్త్ అండ్ మెడికల్ హిస్టరీ. మీ ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది? మీకు ఇంతకుముందు జలుబు ఇలాగా వస్తుందా? ఇంతకుముందు సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది? బయటకి వెళ్తే జలుబు చేస్తుందా? ఇంతకుముందు ఎలర్జీ ఉందా అని అడుగుతాం. అండ్ హౌ సిక్ యు ఆర్, మీరు ఎంత బాధపడుతున్నారు, ఎంత సిక్ గా ఉన్నారు, అంటే కదలేని స్థితిలో ఉన్నారా, తల్ల పిలా పట్టుకుని అసలు తల్ల లేపలేకపోయినట్టున్నారా, జ్వరం వచ్చి మంచాన పడ్డారా? ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ లో మేము చూసి దాన్ని తగ్గ ట్రీట్మెంట్ చేస్తాం. అండ్ హౌ వెల్ యూ కెన్ హ్యాండిల్ స్పెసిఫిక్ మెడిసిన్స్, procedures or therapies. How long the condition is expected to last, your opinion and preference. Okay. Other than in a doctor, treatment sinusitis may include pain relievers. First aid అంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎలాంటి సైనసైటిస్ ఉన్నా ఫస్ట్ ఎయిడ్ అంటే నొప్పి తగ్గించే మందులు ఇస్తారు డాక్టర్. సో నొప్పి తగ్గించే మాత్రం చాలా రకాలు ఉంటాయి. దాంట్లో వెరీ బెస్ట్ పెయిన్ కిల్లర్ ఈజ్ పారాసిటమాల్. నాకు జ్వరం లేదు కదా, మీరు పారాసిటమాల్ ఎందుకు ఇచ్చారంటే డాక్టర్ని ఎప్పుడు అడగండి. అట్లా ఆయన బాధ అనిపిస్తుంది, కోపం రాదు, బాధ అనిపిస్తుంది. ఇంత చదివిన తర్వాత ఇలాంటి క్వశ్చన్ ఏంటి విన్నానంటే అనిపిస్తుంది. సో మేము మందు ఇచ్చినప్పుడు మీకు చాలా ఆలోచించి మీకు ఏది సేఫ్ గా ఉంటుందో, ఏది తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఆ మందులే మీకు ఇస్తాం. అంతే తప్పించి నొప్పి తగ్గుతుంది కదా అని చెప్పి కడుపులో పొండి వచ్చే మందు ఇవ్వరు ఏ డాక్టర్ కూడా. మీరు అడిగితే సార్ భరించలేకపోతున్నాను, సార్ భరించలేకపోతున్నాను, ఏదో ఏదైనా చేయండి అంటే అప్పుడు ఇస్తాం అంతే. ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి. సాధారణంగా ఏ డాక్టర్ కూడా ముందు ఎక్కువ పడన్స్ల మంది ఎవరు రాయరు. సో మోస్ట్ డ్రాప్స్, నేషనల్ డ్రాప్స్ ఇస్తాం. ఓకే, డీకంజెస్టెన్స్ అండ్ డీకంజెస్టెన్స్, ఎందుకంటే ఇదంతా కంజెస్టెడ్ గా ఉంది కదా, దాన్ని కొద్దిగా క్లియర్ అవడానికి ఇస్తాం. Antibiotics for severe symptoms such as fever, face pain or tenderness or swelling around the eyes. ఒకవేళ మీకు ఇలా పట్టుకుని వచ్చి అమ్మో నేను భరించలేకపోతున్నాను, ఇదంతా వాచిపోయింది సార్, తల కిందకు వస్తే చచ్చిపోతాయేమో భయం వేస్తుంది సార్ అని ఉన్నప్పుడు అప్పుడు మీకు యాంటీబయాటిక్స్ ఇస్తారు. లేదు చిన్న పెయిన్ అయితే మాత్రం పారాసిటమాల్ సరిపోతుంది. ఓకే, సర్జరీ గుర్తుపెట్టుకోండి, సర్జరీ ఈజ్ ద లాస్ట్ రిసార్ట్. ఆఖరిగా అంటే ఏంటి, రికరెంట్ వస్తుంది కదా, సంవత్సరానికి 3-4 సార్లు వచ్చేస్తుంది, వచ్చిన వారం రోజులు పడుకోవాల్సి వస్తుంది, జ్వరం వచ్చేస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది, స్కూల్కి వెళ్ళకపోతున్నాను, లేదంటే చదువుకోలేకపోతున్నాను, ఇంట్లో పని చేయలేకపోతున్నాను, ఆఫీస్కి వెళ్ళకపోతున్నాను, నా ఉద్యోగం చేయలేకపోతున్నాను అనుకున్నప్పుడు వచ్చిన ప్రతిసారి వారం రోజులు సెలవు పెట్టాల్సి వస్తుంది, సంవత్సరం 4 సార్లు మినిమం వస్తుంది అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్ గా మీరు సర్జరీ కట్టాలి. అది సర్జరీ. అంతేనా? అంతే, ఫస్ట్ సర్జరీకి వెళ్ళు. And you should see a health care provider right away if you have. మీరు వెంటనే ఎప్పుడు ఎమర్జెన్సీ ఎప్పుడు విజన్ చేంజెస్. సో ఈ తలనొప్పితో పాటు కన్ను కూడా సరిగ్గా పనిచేయట్లేదు, సివియర్ పెయిన్ ఆర్ వెంటనే ఎమర్జెన్సీ డాక్టర్ గారు. హై ఫీవర్ మోర్ దెన్ 100, 405 వెంటనే. నెక్ స్టిఫ్నెస్, మెడ కూడా బిగుసుకుపోయింది, తలనొప్పితో పాటు మెడ బిగుసుకుపోయిందంటే దట్ లీడ్స్ టు అంటే బ్రెయిన్ కూడా ఇన్వాల్వ్ అయింది. దాన్ని మెనింజైటిస్ అంటే, మెనింజైటిస్ లో నెక్ పట్టేస్తుంది. సో నెక్ సివియర్ గా నెక్ పెయిన్ వచ్చినా, హై ఫీవర్ వచ్చినా, కళ్ళు బయర్లు కమ్మినా, షార్ట్నెస్ ఆఫ్ ద ఆయాసం వచ్చినా, న్యూమోనియా, స్వెల్లింగ్ ఆఫ్ రెడ్నెస్ అరౌండ్ ద వన్ ఆర్ బోత్ ఐస్. సో ఇదంతా బాగా నొప్పి వచ్చేసి అప్పుడు వెళ్ళండి. ట్రబుల్ థింగ్, ఏం నా బుర్ర పని చేయట్లేదండి, ఎమర్జెన్సీకి వెళ్ళిపోతుంది. దీస్ సిమ్టమ్స్ మే పాయింట్ టు ఏ serious condition. Key points about
సైనసైటిస్. సైనసైటిస్ కంటే మించి వెనకాల ఇంకేదో ఇన్ఫెక్షన్ ఉంది, అందుకని ఈ లక్షణాలు వస్తే మాత్రం వెంటనే పారాసిటమాల్ సరిపోదు, మీరు డాక్టర్ని ఏంటి లాస్ట్ లో చెప్తున్నాను. సైనసైటిస్ గురించి కంక్లూడ్ చేస్తున్నాను. Sinusitis is an inflammation of the lining of the sinuses in the face. It mainly causes pain and too much mucus production, right? It may follow a cold or allergies. The cold allergy వచ్చిన తర్వాతే మీకు ఈ sinusitis వస్తుంది. Inflammation caused by virus may resolve within about 10 days and won't need antibiotics. వైరస్ సైనసైటిస్ వచ్చిందంటే యాంటీబయాటిక్స్ అవసరం లేదు, యాంటీబయాటిక్స్ వైరస్ మీద పనిచేయండి. సో ఇన్ఫ్లమేషన్ కాజ్ బై బ్యాక్టీరియా నీడ్స్ యాంటీబయాటిక్స్. ఇది ఇందాక చెప్పారు కదా, ముక్కులో స్వాబ్ పంపించి దాన్ని కల్చర్ పంపించినప్పుడు కరోనా యాంటీబయాటిక్ పనిచేస్తుందని వస్తుంది మాకు రిజల్ట్. అప్పుడు మీకు యాంటీబయాటిక్స్ వాడతాం బికాస్ ఇట్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ట్రీట్మెంట్ ఎయిమ్స్ రిలీవ్ ద పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ అండ్ రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్ అండ్ మ్యూకస్ ప్రొడక్షన్. మీరు ఇచ్చే ట్రీట్మెంట్ దేనికి ఇస్తామంటే ముందు పెయిన్ రెడ్యూస్ అవ్వాలి, ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ అవ్వాలి, మ్యూకస్ ప్రొడక్షన్ ఆగిపోవాలి అండ్ డిస్కంఫర్ట్ తగ్గాలి. ఇందుకోసం మనం మందులు ఇస్తాం. మేక్ షూర్ టు టేక్ యాంటీబయాటిక్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ అండ్ టు ఫినిష్ ద ప్రిస్క్రిప్షన్. ఒకరోజు మీరు యాంటీబయాటిక్ వేసుకుంటారు, డాక్టర్ గారు ఇచ్చింది, డాక్టర్ ఏమంటారు 5 రోజులు రాస్తారు. 5 రోజులకి ఇంచుమించుగా మీకు 200 300 అవుతుంది. మీరు ఆ పిచ్చిగా ఒక రోజుకి ఇవ్వండి అంట మన మెడికల్ షాప్కి వెళ్ళి. మెయిన్ గా మీరు చేసే తప్పు ఏంటంటే ఒకరోజు మందులు ఎప్పుడు కొనకండి. డాక్టర్ గారు రాసి మినిమంలో మినిమం 1 వీక్ అయినా పట్టుకోండి, ఏ మాత్రమే సరే 1 వీక్ మినిమం. ఆ 1 వీక్ లో కూడా ఆ ప్రిస్క్రిప్షన్ యాజ్ ప్రిస్క్రైబ్ అంటే రోజుకి 2 వేసుకో యాంటీబయాటిక్, లేదా రోజుకి 1 వేసుకో, లేదా రోజు 3 వేసుకో, రోజు 4 వేసుకో. యాంటీబయాటిక్స్ రోజు 4 కూడా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 4 అంటే 4 వేసుకోవాల్సిందే, 5 రోజులు అంటే 5 రోజులు, వారం రోజులు అంటే వారం రోజులు వేసుకుని తీరాల్సిందే. యాంటీబయాటిక్ ఒకవేళ నువ్వు ఒక రోజు వేసిన తగ్గిపోయింది కదా, ఈ డాక్టర్ పిచ్చ ఏంటి, మందులు మన చేత అనవసరంగా మింగిస్తున్నారు, యాంటీబయాటిక్స్ అంటే చెడ్డ కదా అని మీరు ఒక్కరోజు యాంటీబయాటిక్ వేసి మానేస్తే యు ఆర్ డూయింగ్ మోర్ హార్మ్ దెన్ గుడ్ టు యువర్ బాడీ. ఎందుకంటే యాంటీబయాటిక్ ఒక్కసారి పని చేసింది అంటే అది కోర్సు వాడాల్సిందే. ఇప్పుడు మీరు సిమెంటు, ఇసుక, రాయి, ఐరన్ వేసి స్లాబ్ వేశారు. స్లాబ్ 24 hours గట్టి పడిపోతుంది. గట్టి పడింది కదా అని చెప్పేసి రెండో రోజు దాని మీద మళ్ళీ మీరు కట్టడం మొదలు పెడతారా? ఏమంటాడు మేస్త్రి, 21 రోజు ఆగాలంటే దీని మీద నీళ్లు పోయాలి, క్యూరింగ్ చేయాలి అంటాడు. మరి ఆపుతున్నాక 21 days. అలాగే యాంటీబయాటిక్స్ తప్పనిసరిగా డాక్టర్స్ ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు వేసుకుని తీరాల్సిందే. మీరు డెసిషన్ తీసుకోవడానికి లేదు. ఇక ఒక రోజుగా తగ్గిపోయింది కదండి, మీరు ఎందుకు ఇన్ని రోజులు రాసిస్తారంటే ఇదే బాధ కలిగించేది మాకు. అప్పుడు అడిగితే డాక్టర్ నువ్వా నేనా అని అడిగే క్వశ్చన్ కూడా మీరు తీసుకొస్తారు. అంతవరకు వెళ్ళకండి అని చెప్పి మాట్లాడండి. ఎందుకంటే ఆయన చదువుకున్నాడు, 5.5 సంవత్సరాలు చదువుకున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. మీరంటే 100,000 మంది చూసుకుంటాడు. తలనొప్పి మీ ఒక్కడికి వచ్చిందేమో, ఆయన రోజు తలనొప్పులే మీ వాళ్ళ వల్ల. కాబట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తూచా తప్పకుండా పాటించు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక మనం యోగా వాళ్ళం కాబట్టి మనం యోగా ప్రకారంగా ఏమి చెప్తుంది యోగా, ఇది మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్. సైనసైటిస్ కాజెస్ రెస్పాండ్ వెరీ వెల్ టు యోగిక్ టెక్నిక్స్. యోగాలో సైనసైటిస్ చాలా బాగా తగ్గుతుంది. ది ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఇన్ యోగా ఫర్ సైనసైటిస్ ఇస్ క్రియర్స్. షట్క్రియలు, షట్ కర్మలు ఉంటాయి కదా, అవి చేస్తే బాధ తగ్గుతుంది. అండ్ ప్రాణాయామస్, ఎస్పెషల్లీ ప్రాణాయామస్ షట్క్రియలు చేస్తే తగ్గుతుంది. ది క్రియాస్ లైక్ కపాలభాతి, సూత్రనేతి, జలనేతి అండ్ కుంజలి will help in reducing hypersensitivity of the nasal mucosa and facilitate in draining the excess mucosa stored up in the sinuses. ఈ సైనసెస్ ఎక్స్ట్రా మ్యూకస్ పెరిగిపోతుందని చెప్పాను కదా, ఈ మ్యూకస్ పెరిగిపోయిందని బయటికి పంపించడానికి జలనేతి బెస్ట్ వన్, కపాలభాతి నెక్స్ట్ వన్, భ్రామరి ప్రాణాయామ ఫైనల్. సో కాబట్టి ఓం చాంటింగ్
మనం ఓంకార ప్రాణాయామం చేస్తున్నాం, ప్రణవ ప్రాణాయామం చేస్తున్నాం, ఇప్పుడు మనం కుండలిని ప్రాణాయామం చేస్తున్నాం. మీకు మార్నింగ్ 6 కి ఈవినింగ్ 7 కి కుండలిని ప్రాణాయామ గుర్తుపెట్టుకోండి, ది బెస్ట్ ప్రాణాయామం మనం ప్రాక్టీస్ చేస్తాం. ఈ ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తే సైనసైటిస్ చాలా బాధ. ఓకే, కాబట్టి క్రియాస్ కుంజం, సూత్రనేతి, జరనేతి అండ్ కపాలం అండ్ సూక్ష్మ వ్యాయామస్, సెలెక్టెడ్ ప్రాక్టీసెస్, యోగాసనాస్. ఆసనాలు ఏమి వేయాలంట? తాడాసనం, ఊర్ధ్వహస్త ఉత్థానాసనం, ఊర్ధ్వ హస్తోత్తానాసనం. ఐ డోంట్ నో, దీని పేరు అర్థం అవుతుంది కానీ ఎలా వేయాలో మనం తర్వాత మనం మాట్లాడుకుందాం. మత్స్యాసన, సర్వాంగాసన, భుజంగాసన, గోముఖాసన, మండూకాసన, ఉత్థాన మండూకాసన, సింహాసన, శవాసన. ఇవి ఆసనాలు. ప్రాణాయామాస్ నడిశోధన, ఉజ్జయి, భ్రామరి అండ్ భస్త్రిక. ఇవన్నీ కూడా శబ్దాలు చేసేవి. అండ్ ఆఫ్ కోర్స్ మెడిటేషన్, ఓం మెడిటేషన్, రైట్? గుడ్. అండ్ ఇవన్నీ బొమ్మల్లో మీకు చూపించేవి. కుంజన్ నథింగ్ బట్, కుంజన్ అంటే సంథింగ్ లైక్ నో వమన ధౌతి అంటాం. సో జలనేతి, సూత్రనేతి, కపాలభాతి క్రియ, తాడాసన, హస్త ఇదా. ఓకే, దీన్ని మనం అర్ధచంద్రాసన అని పిలుస్తాం. తర్వాత మత్స్యాసన, భుజంగాసన, గోముఖాసన, మండూకాసన, సర్వాంగాసన, సింహాసన, శవాసన, ప్రాణాయామ, నడిశోధన, భ్రామరి, ధ్యాన, ఓంకార. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదే కాకుండా గుర్తుపెట్టుకోండి, కొన్ని సైంటిఫిక్ పేపర్స్ కూడా నేను ప్రజెంట్ చేయదలుచుకున్నాను. సో దిస్ ఇస్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగా. ఇది ఆగస్ట్ 12, 2019 లో ఇది వీళ్ళు 1, 2, 3 ముగ్గురు డాక్టర్లు దీన్ని ప్రజెంట్ చేశారు. వీళ్ళు ఏమంటారు? ఏ మల్టిట్యూడ్ ఆఫ్ మొడాలిటీస్ ఆర్ అవైలబుల్ ఫర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ క్రానిక్ rhinosinusitis. Okay, sinusitis. However, each has its side effects and complaints issues. Bhramari pranayama, which is breathing exercise in practice of yoga, offers an inexpensive and free from side effects modality in this regard. So, sinusitis చాలా రకాల ప్రాక్టీసెస్ ఉన్నాయి, చాలా రకాల మందులు ఉన్నాయి, చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ భ్రామరి ప్రాణాయామ is inexpensive and free from side effects. అందుకని మేము భ్రామరి ప్రాణాయామం తీసుకున్నాం చెప్పి a total of 60 patients, గుర్తుపెట్టుకోండి, 60 మంది పేషెంట్స్ తీసుకున్నారు విత్ క్రానిక్ నాలుగో రకం క్రానిక్ సైనసైటిస్. వేర్ randomly divided into 2 groups, 2 గ్రూపుల కింద చేశారు. 62 గ్రూపులు, 30 మందికి one received conventional treatment of chronic sinusitis. అంటే వాళ్ళకి మందులు ఇచ్చి 30 మందికి మందులు ఇచ్చారు. అండ్ ది అదర్ గ్రూప్ వాజ్ ఇన్ ఎడిషన్ అంటే మందులు ఇచ్చి ద taught to practice yogic breathing exercise, Bhramari pranayama. The patients were advised to practice this breathing exercise twice a day and were followed up to week 1, 4th week and 12 weeks using the sino-nasal outcome test, SNOT test 22 అని దాంట్లో టెస్ట్ చేశారు. అంటే 60 మంది తీసుకున్నారు, అందరూ క్రానిక్ సైనసైటిస్ పేషెంట్స్. 2 భాగాలు చేశారు, ఏ బి. ఏ వాళ్ళకి ఏం చేశారు? మీరు మందులు ఒకటే వాడండి అని చేశారు. బి వాళ్ళకి మీరు మందులు వాడండి ప్లస్ ఈ భ్రామరి ప్రాణాయామం చేయమన్నారు. తర్వాత 1వ వారం తర్వాత, 4వ వారం తర్వాత, 12 వారాల తర్వాత వీళ్ళకి స్నాట్ టెస్ట్ స్కోర్ చేశారు. అంటే దాంట్లో రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి చూడండి. రిజల్ట్స్, ది మీన్ స్నాట్ 22, the test well SNOT 22 score in the group following the Bhramari pranayama breathing exercise using the ANOVA test. Inco test, ANOVA and Inco test. The test improved from 39.13 to 24.79. అంటే
39 అంటే ఇంచుమించుగా 40 ఉన్నది 25 వచ్చింది. 40 నుంచి తగ్గింది అనమాట. అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రేట్ తగ్గింది, వాళ్ళ డిస్కంఫర్ట్ తగ్గింది, సో వాళ్ళ సిమ్టమ్స్ అన్ని కూడా మెల్లమెల్లగా తగ్గిపోయింది. దిస్ ఇంప్రూవ్మెంట్ వాస్ సీన్ at the end of 4 weeks. గుర్తుపెట్టుకోండి, 12 weeks అనేది ఇది, 12 weeks అనేది టోటల్ ప్రోగ్రామ్. కానీ 4 weeks తర్వాతే వీళ్ళకి రిజల్ట్స్ వచ్చేసినాయి. 40 నుంచి 25 తగ్గిపోయింది. ఇట్స్ వెరీ నైస్. ఇట్ సెల్ఫ్ అండ్ కంటిన్యూడ్ అంటిల్ ది 12th week ఆఫ్ అసెస్మెంట్. అర్థమైన రిజల్ట్ ఇది సైంటిఫిక్ గా సైంటిస్టులు డాక్టర్లు చేసినటువంటి టెస్ట్. మందు నుంచి చూశారు, భ్రామరీ ప్రాణాయామం అప్పుడు చేసి చూశారు. భ్రామరీ ప్రాణాయామం చేసినప్పుడు వాళ్ళలో ఇంత స్కోర్ వచ్చింది. కంక్లూజన్ ఏంటంటే, integrating regular practice of Bhramari Pranayama along with the conventional management of chronic rhinosinusitis is more effective than conventional management alone. మీరు యాంటీబయాటిక్స్ వాడారు, డికంటెన్సెస్ వాడారు, ఇవన్నీ వాడుకోండి. దాంతో పాటు భ్రామరీ కూడా చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు కంక్లూడ్ చేస్తారు. ఇది ఒకటే కాదు, ఇది ఇండియాలో, విదేశాల్లో చాలా చేస్తారు. సో బేసిక్ సైంటిఫిక్ బేసిస్ ఫర్ ది యూజ్ ఆఫ్ జలనేతి. జలనేతి చేస్తే ఎలాంటి మార్పులు వచ్చినాయి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. యోగా ఇన్స్టిట్యూట్స్ లో కాదు, ఇది చక్కగా సైంటిస్ట్ విదేశాల్లో చేశారు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ యోగా ప్రాక్టీసెస్ ఫర్ ది ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సైనసైటిస్ is the kriya, that is one of the shat karmas of hatha yoga. Hatha yoga shat kriyas untai, shat karmas untai. So that is neti. Neti is the tract, nasopharyngeal tract with liquid or thread. Rendu rakalu, jalaneti, sutraneti. So ee nasopharyngeal tract ni clean cheyadam valla చాలా చక్కగా తగ్గుతుందని చెప్పేసి అంటారు. ద టైప్స్ ఆఫ్ నేతి ఇంక్లూడ్ జలనేతి, నేసల్ ఇరిగేషన్ విత్ ల్యూక్వార్మ్ సెలైన్ వాటర్, అండ్ సూత్రనేతి నేసల్ క్లెన్జింగ్ విత్ థ్రెడ్ ఆర్ క్యాథెటర్. అదర్స్ ఆర్ దుగ్ధ నేతి. గుర్తుపెట్టుకోండి, పాలు కూడా ముక్కులు మనం నీళ్లు పంపిస్తామే, ఉప్పు నీరు, దాని బదులు పాలు కూడా పంపించారంట వీళ్ళు. ఘృతనేతి, నెయ్యి కూడా పంపించారంట. అండ్ జల కపాలభాతి. జల కపాలభాతి మీకు తెలుసు కదా, ముక్తో పీల్చి నీటిని నోటితో వదిలేయడం, ముక్తో పీల్చి నోటితో వదిలేయడం, ఇది జల కపాలభాతి. మీరు ఎక్స్పర్ట్స్ లేకుండా ఇది ప్రాక్టీస్ చేయవద్దు. దట్ ఇంక్లూడెడ్ వైయక్తీకరణ అండ్ శీతకర్మ కపాలభాతి. కపాలభాతి కూడా చేయాలి తర్వాత, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే సూత్రనేతి చేసినా జలనేతి చేసినా కపాలభాతి చేయలేదు, లోపల ఉండిపోతుంది. మళ్ళీ ఉండిపోవడం వల్ల మీకు తలనొప్పి. సో కాబట్టి ఏం చేశారు సైంటిఫిక్ గా చూడండి, హైపర్టోనిక్ అంటే కాన్సన్ట్రేటెడ్ సెలైన్ వాటర్ థెరపీ ఈజ్ ఫ్లషెస్ ది నేసల్ క్యావిటీ విత్ సెలైన్ సొల్యూషన్. జలనేతిలో ఉప్పు నీరు ఇస్తాం కదా, అదే. సో facilitating the of a wash of the structures within originally part of the yogic tradition. As Neti, this technique is anecdotally regarded as the safe and effective. It has been suggested as adjuvantive therapy for sinusitis and sinus symptoms. Potential efficacy is supported by the observation and therapeutic hypertonic saline. Okay. దీని సైంటిఫిక్ రిపోర్ట్ తర్వాత వస్తుంది, ఇది చూడండి. సో అకార్డింగ్ టు డాక్టర్ మార్పుల్, ప్రొఫెసర్ ఆఫ్ ఓటోలారింజియాలజీ, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, అమెరికాలో చేసినటువంటి దాంట్లో డాక్టర్ మార్పుల్ అని ఏం చేశారంటే, సెలైన్ నేచురల్ ఇరిగేషన్ అంటే ముక్కులోంచి మనం పంపించేటటువంటి సెలైన్ వాటర్ అంటే ఉప్పు నీరు, జస్ట్ జలనేతి, ఇస్ హైలీ ఎఫెక్టివ్, మినిమల్లీ ఇన్వేజివ్ అంటే పెద్ద ఆపరేషన్ అవి చేయించుకోకుండానే మినిమల్లీ ఇన్వేజివ్ ఇంటర్వెన్షన్ ఫర్ పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ nasal sinuses. He, however, adds, but it's just not as sexy to talk about. People want to hear about surgery or antibiotics. కాబట్టి యాంటీబయాటిక్స్ వాడితే తగ్గిపోతుంది, సర్జరీ రెండు మీకు చేసేస్తుంది. అంత ఈజీగా దీనికి వెళ్ళడం లేదంట, చూసుకోండి. కానీ డాక్టర్ గారు చాలా మంచిదని చెప్తున్నారు. అండ్ డేవిడ్
CEO, also in Russian entered, and colleagues have shown that hypertonic saline improves both clinical scores and brain water projection radiologically. అంటే వాళ్ళు మామూలు నీళ్ళు పంపించి ఎక్స్రే తీశారు, సెలైన్ వాటర్ పంపించి ఎక్స్రే తీశారు. And scores in children that chronic sinusitis, they have also confirmed that the treatment is tolerable, inexpensive and effective. సో వాళ్ళు తీసిన తర్వాత ఎక్స్రే తీశారు అండ్ ఎంఆర్ఐ స్కాన్స్ తీసుకుంటారు, సిటీ స్కాన్ చేస్తుంటారు. తర్వాత ఏం చెప్పారు, ఇది ఇన్ఎక్స్పెన్సివ్. ఏముంది, ముక్కులో నీళ్లు పడేవే కదా, ఉప్పు నీరు, ఇన్ఎక్స్పెన్సివ్, టాలరబుల్. సో ఆపరేషన్ అంత కష్టమేం కాదు అండ్ ఎఫెక్టివ్, రైట్. అండ్ a study by DG Hitley and colleagues in the University of Wisconsin, once again America lo chestunadandi, shown that daily nasal irrigation using a bulb syringe, just like untundi kada manaki, just like chalaneti laga untundi, ila nokke valukondi mukkulo jendi mukkuloki vachestunadi. So bulb syringe antaru, nasal irrigation pot or nasal irrigation pot, and daily reflexology massage with the, సో మనం రోజు అలా ముక్కు మీద ఇక్కడ సైనసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ మసాజ్ చేసుకుంటూ రోజు జలనేతి పార్ట్ తోటి జలనేతి చేసుకుంటే ఇన్ ఓవర్ 70% ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది సిమ్టమ్స్ ఆఫ్ క్రానిక్ సైనసైటిస్, 70% తగ్గిపోయిందండి సబ్జెక్ట్స్. సో మెడికేషన్ యూసేజ్ వాజ్ డిక్రీజ్డ్, యాంటీబయాటిక్స్ వాడడం తగ్గించుకోవచ్చు, పెయిన్ కిల్లర్స్ తగ్గించుకోవచ్చు. ఇన్ అప్రాక్సిమేట్లీ 1/3 ఆఫ్ participants regardless of intervention. సర్జరీకి వెళ్ళకుండానే 1/3 వాళ్ళకి మందులు తగ్గించేశారు అండ్ యాంటీబయాటిక్స్ కూడా తగ్గించేసారు, పెయిన్ కిల్లర్స్ తగ్గించేశారు. 70% అయితే బ్రహ్మాండం రిజల్ట్స్ వచ్చినాయి. మనం యోగా వాళ్ళు చెప్పింది కాదు, పెద్ద వాళ్ళు చెప్తుంది. సో ఎల్టీ టముకా అండ్ కొలీగ్స్ at the University of California have shown that patients who use nasal irrigation for the treatment of sinonasal disease experienced statistically significant improvement in 23 of the 30 nasal symptoms queried. The improvement 30 క్వశ్చన్లు ఉన్నాయండి. ఆ 30 క్వశ్చన్కి వాళ్ళ క్వశ్చన్ చూస్తే అన్ని తగ్గినట్టుగా ఉంది. ఆల్సో సీన్ ఇన్ ద గ్లోబల్ అసెస్మెంట్ ఆఫ్ హెల్త్ స్టేటస్ యూజింగ్ క్వాలిటీ ఆఫ్ వెల్ బీయింగ్ స్కేల్. సో ఇది కూడా మళ్ళీ అమెరికాలో చేసిన రిజల్ట్ లో కూడా నాసల్ ఇరిగేషన్ దిస్ నాసల్ హైపర్టోనిక్ సొల్యూషన్ నాసల్ ఇరిగేషన్ నథింగ్ బట్ జలనేతి. ఇంకొక ఆయన డేవిడ్ రబాగో అండ్ కొలీగ్స్ అట్ యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ హ్యావ్ షోన్ దట్, ఇదే అనుకున్నాను కదా, యా, hypertonic saline nasal irrigation improves sinus-related quality of life, decreases symptoms, and decreases medication used in the patients with frequent sinusitis, chronic sinusitis kuda taggindi. They also recommended that primary care physicians can feel comfortable recommending this therapy. Babu andaru పెద్ద సర్జరీలు వద్దు, ముందు ఈ ట్రీట్మెంట్ చేయండి రా బాబు అని చెప్పేసి డేవిడ్ రబాగో విస్కాన్సిన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా చెప్తున్నారు. All of this recent research helps us understand the scientific basis of how Chalaneti, one of the Shat karmas, can help in preventing and managing sinusitis in the effective manner by improving mucociliary clearance, thinning of the mucus, and by decreasing the inflammation that blocks the sinus posterior. This inflammation must be taken to the primary health care level, as it has the potential to reduce the use of antibiotics and other supplements, medications in a healthy and cost-effective manner. డబ్బులు తక్కువ, ఫలితం ఎక్కువ, సర్జరీ అవసరం లేదు, చాలా ఎఫెక్టివ్ పనిచేస్తుంది, నాన్ ఇన్వేజివ్, దీంట్లో ఆపరేషన్ లాగా ఏది చేయాల్సిన లేదు. ఈ ముక్కు నుంచి పంపించండి, ఈ ముక్కులో వదలండి, ఈ ముక్కు నుంచి పంపించండి, ఈ ముక్కు వదలండి. పంపించేది ఏంటి?
కొద్దిగా గోరువెచ్చటి ఉప్పు నీరు. దీనివల్ల మందుల వాడకం తగ్గింది. ఈజీగా పేషెంట్స్ 70% యాక్సెప్టెన్స్ ఉంది. కాబట్టి జ్వరం మించింది ఇంకొకటి లేదు సైనసైటిస్ కి. One more thing is scientific basis for the use of Nada pranayamas in sinusitis. Chanting has always been an important aspect of spiritual life in India. Of course, మనందరికీ చాంటింగ్ రామ జపం, కృష్ణ జపం అన్ని జపాలు చేస్తుంటాం కదా. ఈ జపం చాంటింగ్ మంత్రాస్, performing japa, singing bhajans and the use of Nada pranayama such as Bhramari and Pranava are important parts of the yogic life. Recent studies have shown that the chanting creates sound vibrations that encourage air to move back and forth between the sinus membranes and nasal passages. మీరు ఓంకారం కానీ భ్రామరి కానీ చేసినప్పుడు సౌండ్ ముందుకి వెనక్కి కలిపి ప్రకంపనలు కనిపించినప్పుడు ఆ నేసల్ ప్యాసేజెస్ బ్లాక్ అయిపోయింది, అవి క్లియర్ అయిపోతున్నాయంట. దిస్ ఎయిర్ మూవ్మెంట్ హెల్ప్స్ open the tiny ducts or ostia that connect the nose to the sinuses, allowing the sinuses to drain properly. So ముక్కులో అంతా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసింది మొత్తం గొంతులోకి వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోయి సమస్య లేదు. దిస్ కెన్ హెల్ప్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ ఫ్రమ్ సెటిలింగ్ డౌన్ ఇన్ ద సైనసెస్ అండ్ క్రియేట్ హెల్దీ ఎన్విరాన్మెంట్ దేర్. అంటే ఎప్పుడైతే అక్కడ నిలవ ఉండట్లేదు మ్యూకస్, అక్కడ ఇన్ఫెక్షన్ రాదు. అక్కడ నిల్వ ఉంటేనే ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ శబ్దం చేయడం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇన్ఫెక్షన్ రాదు, యాంటీబయాటిక్స్ వాడాల్సింది. All these sinuses are effectively ventilated by humming, and this is an important benefit of previous research that has shown poor sinus ventilation increases the risk for sinusitis. So sinus ventilation is more important. A ventilation సరిగ్గా జరగకపోతే మీకు sinusitis వస్తుంది. When the sinuses are well ventilated, infections have no chance of settling down at all. ఎక్కడైతే మీకు మురికి లేదో అక్కడ ఇన్ఫెక్షన్ రాదు, అందుకే క్లీన్ చేసుకోవాలి. సో ఓం చాంటింగ్ వలన, ఓం చాంటింగ్ చేస్తే ది ఎక్సలేషన్స్ ఆఫ్ పీపుల్ విత్ healthy sinuses tend to have high nitric oxide level. మీరు ఓం చాంటింగ్ చేసినప్పుడు ఆఫ్ కోర్స్ సైనస్ బాగుపడటం ఒకటే కాదు, నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి, ఇండికేటింగ్ దట్ మోర్ ఎయిర్ ఈస్ ఏబుల్ టు ఫ్లో బిట్వీన్ ద సైనసెస్ అండ్ ద నోస్. ఈ నైట్రిక్ ఆక్సైడ్ మీలో ఉంది అంటే యు లివ్ మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. చాలాసార్లు చెప్పాను, యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ నైట్రిక్ ఆక్సైడ్ ఉంది. మిమ్మల్ని తొందరగా ముసలి వాళ్ళు అవ్వకుండా చేసేది ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఉంది ఓం చాంటింగ్ వలన. ఓకే, ఈ నాద ప్రాణాయామ. ఓకే, yeah, this is ఇది. yes, ఇప్పుడు మీరు యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. ఓపెన్ చేసా, నేను ఆల్రెడీ మాట్లాడచ్చు అనుకుంటాం. మైక్ ఆన్ చేసుకుని మాట్లాడుకోండి. ఇది సైనసెస్ గురించి మీ డౌట్స్ అని అడగండి. ఐ థింక్ నేను క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాదు మళ్ళీ చెప్తాను. yes ప్లీజ్. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇంకా చెప్పలేదు, చెప్తా, అడిగిన వాళ్ళకి చెప్తా. పవిత్ర సంఘం నుంచి శ్రీనివాసన్ అండి. శ్రీనివాస్ చెప్పండి. ఇంత ముందు దాకా రికార్డ్ చేశాను, అది మాకు కరెంట్ పోయింది. తర్వాత మీకు రిక్వెస్ట్ పెట్టాను, అది క్లౌడ్ లోకి వెళ్తుంది ఇప్పుడు. దాని తర్వాత తీసుకుని జాయిన్ చేసుకోవాల్సి. అలాగే, ఓకే, థ్యాంక్ యూ సార్. క్వశ్చన్స్ ప్లీజ్. సైనసైటిస్ మీద క్వశ్చన్స్ ఇప్పుడు సైనసైటిస్ మీద మాత్రమే అడగండి. సార్ సైనసైటిస్ అనేది మనం మానసికంగా బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు అది అట్లా ఫామ్ అయ్యే అవకాశం లేదంటారా అండి? ఇందులో ఉంది, ఇమ్యూనిటీ తగ్గిపోతే కోల్డ్ త్వరగా వస్తుంది. అసలు సైనసైటిస్ రావడానికి ముందు కోల్డ్ అనుకున్నాను కదా, తరచుగా కోల్డ్ వచ్చిందంటే అర్థం ఏంటి?
ఇమ్యూనిటీ తగ్గిందని. తరచుగా కోల్డ్ బారిన పడుతున్నావు, నెలకు 2 సార్లు కోల్డ్ వచ్చేస్తుంది, జలుబు ముక్కు ఆరిపోతుంది అంటే డెఫినెట్లీ నీకు ఎలర్జీ ఉంది అని చెప్తారు. ఎలర్జీ రావడానికి కారణం ఏంటి? ఎస్, యువర్ ఇమ్యూనిటీ లెవెల్స్ ఆర్ లెస్. కాబట్టి ఇమ్యూనిటీ ఎందుకు తగ్గింది? డ్యూ టు స్ట్రెస్. ఎవ్రీథింగ్ 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 బికాస్ ఆఫ్ స్ట్రెస్. ఓకే సార్. ఇది అంటే మనకున్న సైనస్ ప్రాబ్లం బట్టి ఇంకా మనం రోజు జలనేతి ఎన్నాళ్ళు చేయాలనేది ఉంటుందంటారా? అంతే కదండి? ప్రాబ్లం అంటే ఏంటి నాకు అర్థం కాదు. ఏ ప్రాబ్లం అంటే ఎలా చెప్తావు? అంటే ఎంత ఎక్కువ ఉంటే అన్ని ఎక్కువ రోజులు చేయాల్సి ఉంటుంది కదండి? నువ్వు విన్నావు కదా రామాయణం? అంటే విన్నాను కానీ నాకు అది క్లియర్ అవ్వలేదు. నువ్వు వింటావు, నీకు అర్థం కాదు, మళ్ళీ అడుగుతావు, నా దగ్గర మళ్ళీ తిట్లు తింటావు, మళ్ళీ అడుగుతావు, మళ్ళీ తిట్లు తింటావు, మళ్ళీ అడుగుతావు, మళ్ళీ తిట్లు తింటావు. వాళ్ళు ప్రాక్టీస్ ఎన్నాళ్ళు చేశారని ఉంది. ఒక్క నిమిషం, ఆ సైంటిస్టులు ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేశారు చెప్పు, చెప్పు నాకు. నువ్వు విన్నాను అంటున్నావు కదా, ప్రాక్టీస్ ఎన్నాళ్ళు చేశారు? 12 weeks. ఎప్పటికి తగ్గిందన్నారు? 4 weeks కి రిజల్ట్స్ వచ్చినాయి. కానీ 12 weeks వాళ్ళు కంటిన్యూ చేశారని నొక్కి ఒక్కడానికి చెప్పినా కూడా నాకు వచ్చిన దాన్ని బట్టి నేను నిర్ణయించుకుని నా కంఫర్ట్ ని బట్టి అన్నాళ్ళు చేయాలంటారా, ఇన్నాళ్ళు చేయాలంటారా? సారీ సార్. నువ్వు అడగాలని అడుగుతావు, నేను చెప్పాలని చెప్తా. ఎందుకంటే నువ్వు చెప్పేవాడికి అడిగేవాడిలోపు, అడిగేవాడికి చెప్పేవాడిలోపు ఐ డోంట్ నో. బట్ మన ఇద్దరికి ఇది మన కామన్. లేవు, వదిలేసి. ఇంకా నీకు లాస్ట్ వరకు క్వశ్చన్స్ లేవు. లేవు. యా, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సైనసైటిస్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాని గురించి ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి. నేను చెప్పాను ఆయుర్వేదం చెప్పలేదు, ఆయుర్వేదం అవసరమైన వాళ్ళకి అడగండి, అప్పుడు నేను చెప్తాను. చంద్రశేఖర్ లాస్ట్ టైం కూడా మీరు నన్ను బుక్ చేయడం మర్చిపోయారు. నాకు వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి నశించిపోతుంది. కాబట్టి మీరు గుర్తు అడిగి నేను ఎవడ పాట పాడతానని మీరేం సిగ్గుపడాల్సిన పని లేదు, నన్ను అడగండి. నేను మర్చిపోతాను, నాకు జ్ఞాపక శక్తి తగ్గిపోయింది. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. నన్ను క్షమించి, నన్ను కాదు నా జ్ఞాపక శక్తిని క్షమించి. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. ఓన్లీ రిలేటెడ్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నేను శ్యామని మాట్లాడుతున్నాను సార్. సార్ నేను శ్యామని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. మనకి సెప్టల్ డీవియేషన్ వల్ల వచ్చే సైనసైటిస్ ని క్యూర్ చేయాలంటే ఎలా సార్? సెప్టల్ డీవియేషన్ బట్టి అంటే ఎంత డీవియేట్ అయింది, ముక్కు స్ట్రైట్ గా ఉంది, ఓకే. కొద్దిగా డీవియేట్ అయింది, ఓకే. అప్పుడు నువ్వు మన రొటీన్ జలనేతి చేసొచ్చు. ముందు జలనేతి ట్రై చేసిన తర్వాత తగ్గకపోతే అప్పుడు సర్జరీకి వెళ్ళాలి. సెప్టల్ కరెక్షన్ ఈఎన్టీ సర్జరీ ఒకటి ఉంది, అది అర్థమైపోతుంది. ఓకే సార్. ముందు జలనేతి జలనేతి జలనేతి, భ్రామరి భ్రామరి భ్రామరి, కపాలభాతి కపాలభాతి కపాలభాతి, ఈ 3 చేసిన తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు ఈఎన్టీ డాక్టర్ గారు తగ్గకపోతే అంటే చెప్పారు కదా, సంవత్సరానికి 4 సార్లు రావడం, వచ్చినప్పుడల్లా 10 రోజులు మందులు వాడడం, 4 రోజులు సెలవు పెట్టడం, ఇది పెద్ద తలనొప్పిగా ఉందంటే అప్పుడు డెఫినెట్లీ యు గో ఫర్ సర్జరీ. సెప్టల్ కరెక్షన్. సరే, ఇప్పుడు దీనికి జలనేతి బదులు ఆవు ఘృతం వాడచ్చా అండి? ఇందాక అది కూడా చెప్పారు కదా, దుగ్ధ నేతి, ఘృత నేతి చెప్పారు వాళ్ళు. అది కూడా పంపించండి. మీ ఊర్లో నీళ్ళ కంటే ఉప్పు నీళ్ళ కంటే నెయ్యి ఫ్రీగా దొరుకుతుంటే నెయ్యి పంపించండి, తప్పే ఉంది. ఓకే సార్. మాకు తెలియదు, రాజమండ్రిలో మరి అన్ని తక్కువ దొరుకుతున్నాయి, నెయ్యి తక్కువ దొరుకుతుంది. చూడండి, నెయ్యి తెప్పించుకోండి రాజమండ్రి నుంచి, ఆయన నెయ్యితో చేస్తారంట జల్లేదు. నెక్స్ట్ ప్లీజ్.
anything regarding sinusitis? No? ఏంటి అసలు అందరూ అంత కామ్గా నిరాకార నిర్గుణ నిర్వికల్ప సాక్షి అది దాన్ని ఏమంటారు, పతంజలి యోగ సూత్రాలు మిమ్మల్ని అలా మార్చేసినాయా లేదు నిజంగా మీరు నిరాకార నిర్గుణ నిర్వికార నిర్వికల్పము మీకు అనవసరంగా అంటే అనవసరం అంటే నేను చెప్పేది మీకు తక్కువ నేను ఎక్కువ అనుకుని చెప్పుకుంటున్నానా డౌట్ వస్తూ ఉంటుందండి నాకు. మీరు ఎవరు బాగుందని చెప్పరు, బాగోదని చెప్పరు, క్వశ్చన్స్ వేరు, కనీసం బాగుందని మెసేజ్ కూడా పెట్టరు. వెరీ బ్యాడ్. సార్ సైనసైటిస్ కి అయిపోయింది. నో నో సార్ ఒకటి అడుగుతాను సార్. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. నువ్వు నడిమి మీరు మాత్రమే మీరు మాట్లాడుతూ నేను వాగుతాను. మనం చెప్పాను మీరు మాట్లాడుతూ మనమే మనుషులు అనుకున్నా, వీళ్ళందరూ జీవాత్మ పరమాత్మ. సంతోషించారు ఇలాంటి వాళ్ళ మధ్యలో మనం బతుకుతున్నామంటే వెళ్ళి గ్రేట్. యా మరి మీరు అంతా అయిపోతే చంద్రశేఖర్ పాట పాడేస్తారు. మర్చిపోయాను పేరు ఆమని సార్. చెప్పు. మీరు ఎవరైనా సరే పేరు చెప్పి మాట్లాడండి, వీలైతే వీడియో ఆన్ చేసి మాట్లాడండి. అది ఒక పద్ధతి చేసుకోండి, ఎందుకంటే అది మర్యాద. మనం 30 మంది ఉన్నాము, 30 మందిలో మర్యాద. నాకు ఆ మర్యాదని ముందు ఐఎమ్ సో అండ్ సో ఫ్రమ్ వేర్, నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నాను అని వీడియో ఆన్ చేస్తున్నారు అనుకోండి, దట్ ఈస్ ఫెయిర్ ఎనఫ్, అంటే ఫెయిర్ డీల్ అనమాట. అలా కాకుండా అదేంటంటారు ఏంటంటారు చెప్పండి, ఆయుర్వేదం చెప్తున్నారు కదా చెప్పలేదంటే అన్నారు అనుకోండి, ఇట్స్ నాట్ ఎ ఫెయిర్ డీల్ కదా. మన ఆయుర్వేదం చెప్తున్నాగా ఇందాక ఇంకా మాట్లాడేంటి అన్నారు అనుకోండి, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ ఫెయిర్ డీల్. కాబట్టి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మినిమం కట్టేసి పాటించండి దయచేసి. ఎందుకంటే మీరు అందరూ యోగా వాళ్ళు, కనీసం యోగా నేర్చుకోవడము ప్రాక్టీస్ చేయడం. అందులో ఈ 4 రోజులు జ్వరాలు వచ్చేస్తాయి కదా మనకి. ఈ 4 రోజులు ఆంధ్రప్రదేశ్ లో జ్వరం వచ్చేస్తుంది. 21 జూన్ వరకు జ్వరం, బీపీ, ఎయిడ్స్, ఇంకా ఆల్జిమర్స్ అన్ని వచ్చి ఎలా ఉంటదంటే ఈ వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో, అమ్మో ఇప్పుడు ఎలా ఉందంటే ఇంకా నెక్స్ట్ 10 రోజుల తర్వాత ఎలా ఉన్నా భయం వేస్తుంది నాకు. ఈ ప్రజలు ఏమైపోతారా యోగా తోటి, యోగా ఎక్కువైపోయి వాడికి ఏమన్నా పక్షవాతాలు వస్తాయా, ఎయిడ్స్ వస్తుందా. ఆల్రెడీ పేపర్ చూస్తే భయం వేస్తుంది నాకు. ఇప్పుడు యోగా 27 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న యోగా ఏంటో అది ఏం లేదనమాట అనిపిస్తుంది చదువుతుంటే. బా మో చెప్పండి. ఆమె చెప్పండి. సార్ హెడేక్ అది ఏమి ఉండదు, కానీ ఫ్రీక్వెంట్ గా అంటే చల్లగాల్లో తిరిగినా చల్లటివి తీసుకున్నా తుమ్ములు అవి వస్తూ ఉంటది. ప్లస్ కొంచెం అప్పుడప్పుడు డిహైడ్రేట్ అయినప్పుడు ఇక్కడ ఈ ఏరియాలోనే డ్రైగా అనిపిస్తుంది, ఇక్కడ అనిపించదు, గొంతులో అనిపించదు, ఇక్కడ మాత్రమే అనిపిస్తుంది. ఇది సైనసైటిస్ దాంట్లోకే వస్తుందా సిమ్టమ్? జలుబు తర్వాత వచ్చే ఎనీ డిస్కంఫర్ట్ అరౌండ్ ఫేస్, అరౌండ్ నోస్, అరౌండ్ ఐస్, అరౌండ్ థ్రోట్, డెఫినెట్ గా సైనసైటిస్ అని దాంట్లో దోసేసి ప్రాణాయామం చేయండి, జలం చేయండి, సరిపోతుంది. ఓకే సార్. స్టార్టెడ్ విత్ కోల్డ్, లీవ్ ఇట్, వదిలేసండి అంతే, మర్చిపోండి. అంటే జలుబులో అది ఏమీ రాదు సార్, జలుబు రాదు, కానీ తుమ్ములు మాత్రం వచ్చేస్తుంది, చల్లగాలి పడితే మాత్రం జలుబు వచ్చేస్తుంది. తుమ్ములకి డిఫరెన్స్ ఏంటి చెప్తున్నారు. మరి మా తూర్పుగోదావరి జిల్లా మేము జలుబు రొంప అంటాం, రొంప. శ్యామ్ మా గోదావరి వాళ్ళు అవునా కదా? అవును సార్ రొంప చేసింది. అవును సార్, మనం రొంప అంటాం, వాళ్ళు జలుబు అంటారు. ఇక్కడ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా మిగతా అంటే జలుబు అంటారు. సో కాబట్టి మరి మనకి జలుబు అన్నది తెలియదు సార్, రొంపే.
అదే రొంపే అంటాం మేము. సో కానీ మీలాంటి వాళ్ళని మేము జలుబు అని నేర్చుకున్నాము. ఓ జలుబు రొంప ఇంచుమించుగా ఒకటే అనుకున్నాము. కాబట్టి మరి నీ దృష్టిలో అది రొంప జలుబా అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తే? అంటే సార్ జలుబు అంటే నా ఉద్దేశంలోని ఎక్సెస్ మ్యూకస్ ఉండి కంజెషన్ బ్లాక్ అయిపోయినప్పుడు ఒక వారం రోజుల వరకు ఇబ్బంది అది ఉంటది. ఉమ్, సో దాన్ని నేను జలుబు అనుకుంటున్నాను. జలుబు తుమ్ములు అంటే జస్ట్ ఏంటి నార్మల్. నేను ఎక్స్పీరియన్స్ అయ్యేది చల్లగాలి తగిలినప్పుడు కానీ చల్లటి తీసుకున్నప్పుడు కానీ ఆ మినిట్ లోనే వస్తుంది, ఓకే నైస్. మళ్ళీ తర్వాత ఉండదు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. నీరుని వేడి చేసాం అనుకున్నప్పుడు 1 డిగ్రీ దగ్గర పెరిగినా వేడే అంటాం మేము. 99 వరకు వేడే అంటాం. 99 degrees దాటిన వేపర్ అంటాం. సో ఈ మధ్యలో ఉన్నటువంటి సింటమ్స్ అన్ని కూడా వేడే అంటాం. ఓకే సార్. నీటిని వేడి చేయడమే అంటాం. జలుబు, ఎలర్జీ, తుమ్ములు, హెడేక్, కళ్ళు మండడం, ముక్కు మండడం, ముక్కు కారడం, ఈ జలుబులు ఇవన్నీ నాకు జలుబు లేదండి కానీ ముక్కు కారుతా ఉంటుంది, 4 తుమ్ములు వస్తూ ఉంటాడు, కళ్ళు మండిపోతాం. ఇవన్నీ జలుబులో భాగమే. ఇవన్నీ కూడా దిస్ ఇస్ డ్యూ టు ఎలర్జీ డ్యూ టు స్ట్రెస్, సారీ లెస్ ఇమ్యూనిటీ డ్యూ టు స్ట్రెస్. ఇవన్నీ లింక్ చేసుకుంటే once again you landed with stress. సో జననేది ట్రై చేయి, ప్రాణాయామం ట్రై చేయి, రిజల్ట్ ఎట్లా ఉందో చూడు, అండర్లైన్ చేసుకో. కాస్త వేడి ఆవిరి పడతా ఉండు నైట్ టైం పడుకునే ముందు. ఎందుకంటే నైట్ టైం ఎక్కువ చలి సెటిల్ అవుతుంది. నైట్ టైం పడుకుంటే ఆవిరి పడతా ఉండు. ముక్కులో డ్రాప్స్ వేసుకో. అణు తైలం చాలాసార్లు చెప్పాను మీకు. ఆ షడ్బిందు తైలం వేసుకోండి. లేదా ఇందాక శ్యామ్ చెప్పినట్టుగా నెయ్యి వేసుకోండి. లేదు ఆయుర్వేదిక్ మందులు వాడుకోండి. చక్కగా చాలా మంచి మందులు ఉన్నాయి. సెట్రిన్ ఉంది, కంచనాల గుగ్గులు ఉన్నాయి. రెగ్యులర్ వేసుకోండి. 1 నెల రోజులు అన్ని తగ్గిపోతాయి. ఎస్ ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్. సార్ నేను సార్ జ్యోతి చెప్పండి. హైదరాబాద్. సార్ మాట్లాడుతూ ఉంటే ఆయాసం వస్తుంది సార్ కొంతమందికి. అది ఎలా తగ్గించాలి సార్ ఆ ప్రాబ్లము? అంటే ఓవర్ వెయిట్ ఉంటారు. అలాగా సార్. జబ్బు అంటే అదే అస్తమాను అది కోల్డ్ ఉంటది. ఊరికే ఏం చేసినా గానీ అది మన ఇలా వచ్చేస్తుంది కదా సార్. మనకి జలుబు చేసినప్పుడు ముద్దలా వస్తుంది, అలా వచ్చేస్తుంది. మాట్లాడడం మొదలు పెట్టినప్పటి నుంచి ఏమన్నా స్పీచెస్ అవి ఇచ్చినా ఏమన్నా మాట్లాడినా, ఆమె కొంచెం పెద్ద ఆవిడ, ఆయాసం అనమాట ఇలా అది ఎలా తగ్గుతుంది సార్? ఎలా తగ్గుతుంది కదమ్మా? జబ్బు పేరేంటో కనుక్కో. అంటే సైనస్ అనే చెప్పారు. సైనస్ ఉంది నాకు, అందువల్లనే ఇలాగా వస్తూ ఉంటది. ముందు బెటర్ టు ఇద్దరు డాక్టర్కి వెళ్ళాలి. ఫస్ట్ ఫిజిషియన్కి వెళ్ళాలి, రెండేమో ఏంటికి వెళ్ళాలి. వాళ్ళు ఎక్స్రే తీసి బ్లడ్ టెస్ట్ చేసి మీరైతే స్కాన్ చేసి ఇది పలానా జబ్బు అని చెప్పిన తర్వాత అప్పుడు మనం ఏం చేయగలం తప్పించి. నువ్వు చెప్పిన లక్షణాలు బట్టి ఏది ఎలా ఉంటుందంటే మనకి నీటిలో ఏంటది, నీటిలో గేదెని పెట్టి బేరం అంటాం దీన్ని. తెలీదు ఎలా చెప్తాం? గేదె నీటిలో ఉంటది, అదిగో తోక కనిపించు. ఇది 8 నెలల సూటిది అంటారు, 10 నెలల తీసుకెళ్ళిపోతే వచ్చేస్తా అంటే దాని పొట్ట కనిపిస్తుంది, మనకి కొమ్ములు కనిపిస్తే తోక కనిపిస్తుంది. ఇది గేదె అంటాడు. మనకేం తెలుస్తుంది? ఇట్లాంటివి కాదు. గో టు అండ్ కమ్ విత్ సమ్ డయాగ్నోస్టిక్. ఒక నేమ్ తీసుకురా, దానికి ఒక పేరు తీసుకురా. ఆ పేరు చెప్తే అప్పుడు ఏం చేయాలో మనం చెప్తాం. అలా కాకుండా ఆయాసం వస్తుంది ఆయాసం చెప్పాను. తలనొప్పి రావడానికి 150 కారణాలు ఉన్నాయి. సార్ నాకు తలనొప్పి సార్ ఎలా తగ్గించేసాను సార్ యోగా ద్వారా అన్నాం అనుకో, నేనేం చెప్పు. అందుకే తలనొప్పి ఎందువల్ల వస్తుంది, ఆ తలనొప్పి పేరేంటి? 150 కారణాలు, 150 రకాల తలనొప్పులు ఉంటే దానికి పేరు చెప్పినాపు. ఆ పేరు చెప్తే ట్రీట్మెంట్ చెప్తాను. పేరు చెప్పకుండా ఒక లక్షణం చెప్పి ఇందాక గేదెని నీటిలో పెట్టి ఇదిగోండి తోక ఉంది, ఇది మీరు కొంటారా అంటే నేను కొన్నాం.
డెఫినెట్ గా అంటే అంటే నేను అడిగేది ఏంటంటే ఓవర్ వెయిట్ ఉంటే కూడా అలా నాకు తెలియదు, అవుతుందా? నాకు తెలియదు. నువ్వు పేరు చెప్పు, పలానా జబ్బు వస్తుందంటే తగ్గుతుందా లేదా కనుక్కుంటారు ఎలా సరే. తగ్గించే యోగా ద్వారా మనం చెప్పి తగ్గింది. నువ్వు జబ్బు తగ్గకుండా ఆయాసం వస్తుందండి, నా కల్లోకి ఆవిడేమో కల్లోకి వచ్చి నాకు ఇలా చెప్పిందంటే నేనేం చెప్తాను? ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక్క నిమిషం అండి, ఎవరు బెల్ కొడుతున్నారు. ఎస్ ప్లీజ్. యా, సో నువ్వు చెప్పిన దానికి సమాధానం చెప్పను కూడా. శ్రావంతి, చాలా కాలం తర్వాత ఎలా ఉన్నావు? పిల్లలు ఎలా ఉన్నారు? మీ ఆయన ఎలా ఉన్నారు? మీ అమ్మగారు ఎలా ఉన్నారు? ముందు అది చెప్పు. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? వాళ్ళ అమ్మగారిని ఈవిని పక్కన పెడితే వీళ్ళిద్దరు అక్క చెల్లెలు కూడా కాదు, వీళ్ళిద్దరు ట్విన్స్ ఏమో అనుకుంటాం తెలుసా? వీళ్ళ శ్రావంతిని వాళ్ళ అమ్మగారిని పెడితే ట్విన్స్ అనుకుంటాం మనం. అక్క కూడా ట్విన్సే. చెప్పమ్మా. సైనస్ గురించి అంటే కంప్లీట్ ఎక్స్పెరిమెంట్ విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది రియల్లీ సార్. అంటే ఒక జలనేది అంటే అంటే అన్నిటిని క్యూర్ చేసినది, కానీ సైంటిఫిక్ గా ఇంత ప్రూవెన్ ఉంది జలనేతికి, ఇంత అంటే ఇంత ఎఫెక్టివ్ గా మనకి వర్క్ చేస్తుంది అన్నది చాలా అంటే బాగా ఇంకా క్లియర్ గా అర్థమైంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జలనేతి అంటే యోగా వాళ్ళు చేసేది ఒకటే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ వైద్యంలో కూడా భారతదేశంలో కాదు, విదేశాల్లో యూనివర్సిటీలో ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ వైజ్ గా చేసి రిజల్ట్స్ మనకి ఇస్తారంటే మనం ఎంత సంతోషించాలి, చాలా గర్వపడాలి. అరే మన సైన్స్ పని చేస్తుంది ఒకటి, అరే మన సైన్స్ వాళ్ళు విలువిస్తున్నారు రెండు, అరే మన సైన్స్ అంత వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా మన వాళ్ళు ఎక్కువగా పాటించిన ఛాన్సెస్ ఆర్ మోర్. అందుకే నేను ఎప్పుడు కూడా సైన్స్ తోటి వెళ్ళండి. అంటే వాళ్ళు చేసి చూపించారు కదా. ఇప్పుడు చరకుడు చెప్పాడంటారు, సుశ్రుతుడు చెప్పాడంటారు, లేదంటే పతంజలి చెప్పాడు. వాళ్ళు వచ్చి మీకు సమాధానం చెప్పరు, బట్ వీళ్ళు మీకు సమాధానం చెప్తారు. మీరు యూ కెన్ రైట్ ఎ లెటర్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళు శుభ్రంగా నిందా చూపించాను, వాళ్ళందరికీ ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు, మీరు ఏం చేశారు అని రాయండి, వాళ్ళు మీకు సమాధానం కూడా చెప్తారు. సో దేర్ ఆన్సరబుల్. చరకుడు వచ్చి మీకు సమాధానం చెప్పడు, పతంజలి సమాధానం చెప్పలేడు, బట్ వీళ్ళు ఆన్సర్ చెప్తారు. అది మనకు ఒక అడ్వాంటేజ్. మోర్ దాన్ అది మన సైన్స్ కాదు, వాళ్ళు వేరే సైన్స్ వాళ్ళు మన సైన్స్ ని ఒప్పుకుంటున్నారు అంటే రియల్లీ ఎస్ వీఆర్ ఇన్ రైట్ వే అని చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మోర్ ఓవర్ మనం గుర్తుపెట్టుకోండి, మేము 5 days రాని వాళ్ళందరూ దురదృష్టవంతులండి. క్లియర్ గా చెప్పేస్తున్నాం, మొన్న రాని వాళ్ళు దురదృష్టవంతులు అంతే. ఎంత బాగా జరిగిందంటే, మేబీ మరి ఫొటోస్ షేర్ చేయమని చెప్పాను, ఆమెని ఎంతవరకు వచ్చింది అది? సార్ అది గ్రూప్ లో నేను లేను, నేను మోహన్ సార్ని అడిగాను కానీ నాకు ఫొటోస్ పెట్టలేదు, మరి బిజీ ఉండటం వల్ల ఏమో ఇదేంటన్న ఫొటోస్ నా వరకు ఫొటోస్ రాలేదు. సార్ నేను పెడతాను సార్, మర్చిపోయాను సార్, సారీ సార్. అయ్యో చూడు, అమ్మాయి ఫోటోలు పంపించండి కూడా. అలాగే సార్, అలాగే. సావిత్రిని అడుగు. రియల్ అండి, కాంటాక్ట్ చేద్దాం అనుకున్నాను. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అండి. నిజంగా ఏదో స్విట్జర్లాండ్ లో ఉన్నట్టు, లేదంటే సంథింగ్ స్కాట్లాండ్ లో ఉన్నట్టు అంత మంచి ఫీలింగ్ కలిగింది. అక్కడ వాతావరణం ఎంత బాగుందో, అసలు వచ్చిన వాళ్ళతో ఇంటరాక్షన్, అక్కడ భోజనం ఏర్పాట్లు, పక్క ఏర్పాట్లు. మోహన్ వచ్చాడు, 1.5 days ఉన్నాడు. ఆమె వచ్చింది రోజు, అమ్మాయి 2 రోజులు ఉంది. వాళ్ళని అడగండి, రోజా వచ్చిందా? రోజా ఆర్యుదా? సావిత్రి అని మన వచ్చిన వాళ్ళు ఉన్నారు, పద్మావతి గారు. ఎందుకంటే మీరు మిస్ అయిపోతున్నారండి. మీరు ఎందుకు రాలేదు నేను అడగను, కానీ ఎందుకు రాలేదు నాకు కారణం కూడా తెలియదు. బట్ రియల్లీ వీ ఎంజాయ్డ్ ఎ లాట్.
నెక్స్ట్ టైం ఇట్లాంటి ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కనీసం చూడండి. దీని ఏంటంటే నేను ఎక్కువ ప్రోపగాండా చేయను, ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేయను, ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మని నేను చెప్పను. బట్ ఒకసారి వస్తే మీకు అర్థమవుతుంది. యూ మిస్ ఎ లాట్ అండ్ ఎ లాట్. చాలా మంచి ప్రోగ్రామ్. సో మేము ఏంటంటే ప్రతి 2 నెలలకో 1 నెలకో కూడా 2 రోజుల ప్రోగ్రామ్ 3 రోజుల ప్రోగ్రామ్ పెట్టడం ఈసారి అనుకుంటున్నాం. ఎందుకంటే అంత బాగుంది ఆ ప్లేస్. ప్లీజ్ విజిట్ అండ్ ఎంజాయ్. యా, నెక్స్ట్ క్వశ్చన్. సార్ ప్లేస్ గురించి చెప్తాను సార్, ఎక్స్పీరియన్స్ గురించి. ఎందుకమ్మా మళ్ళీ వాడు బాధపడతారు. ఇప్పుడు నేను చెప్పిన వాడు బాధపడి ఉంటాడు. ఈ అమ్మాయి పాడారు అమ్మాయి కాదు కాదు ఈ అమ్మాయి చింతపల్లి అమ్మాయి అంటే అక్కడ ఏజెన్సీ అమ్మాయి. ఈ అమ్మాయి పాడారు అమ్మాయి అక్కడ అమ్మాయి. గుర్తుపెట్టు, ఆ అమ్మాయి ఆ ప్లేస్ గురించి చెప్తానంటుంది. ఇంకా చూడండి అసలు. చెప్పమ్మా. సార్ నిజంగా ఆ ప్లేస్ సిగ్నల్ లేదు, కానీ బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయినట్టు ఉంది. మిగతా అన్నిటితోనే డిస్కనెక్ట్ అయిపోయి నేచర్ తో కనెక్ట్ అవ్వడానికి చాలా అద్భుతంగా ఉంది ఆ ప్లేస్. టెంపుల్ ఒకటి, టెంపుల్ ఆపోజిట్ లోని హిల్స్, మేఘాలు వెళ్ళటం, అండ్ మన యోగా ప్రాక్టీస్ చేసిన ప్లేస్, నేచర్ కి దగ్గరగా ఇంకా ఉన్నట్టుగా వేరే లెవెల్ ఉంది సార్. సార్ నమస్తే సార్. ఫుడ్ కూడా చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది. మీకు తెలియదు, ఇంటి దగ్గర ఉంది. మాకు 2 ఇడ్లీలు తింటే మా ఆవిడ తిడుతుంది. ఆవిడకి చెప్పకండి, నేను 10 ఇడ్లీలు తిన్నా. ఆవిడకి చెప్పకండి, తిడుతుంది. సార్ నమస్తే సార్. ఎవరు మాట్లాడేది? వరలక్ష్మి సార్, రాజమండ్రి. ఆవిడ వరలక్ష్మి కూడా. ఆవిడ ఏం చెప్తుందో చూద్దాం. చెప్పండి. నమస్తే సార్, నా పేరు వరలక్ష్మి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. ప్రోగ్రామ్ గురించి 2 ముక్కలు చెప్తున్నాను సార్. చెప్పండి. మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా ఉంది. మేమందరూ చిన్నపిల్లలు అయిపోయాం. మీరు మీ ఆధ్వర్యంలో మీరిచ్చే స్పీచెస్, ఆ ప్రాణాయామాలు, బీజమంత్ర ప్రాణాయామం నేను ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. నాకు అంతగా నచ్చిందో చెప్పలేను. అండ్ అక్కడ వాతావరణం, కాసేపు వర్షం, కాసేపు మబ్బులు, బ్యూటిఫుల్ అన్నమాట. ఊటీ ఎక్కడెక్కడికో వెళ్ళాలి, ఏదేదో తిరగాలి, కాశ్మీర్లో ఇవన్నీ వెళ్ళొచ్చినా కూడా నాకు కలిగిన అనుభూతి పాడేరులో కలిగింది. ఇది ప్రతి ఒక్కళ్ళు మన వాళ్ళందరూ వాటికి ఉపయోగించుకోవాలి. మీ స్పీచెస్ని వాటిని దైనందిన జీవితంలో వాళ్ళ అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మా వాళ్ళందరూ నా మార్పు చూసి, మొన్న వరకు చాలా డిప్రెస్డ్గా ఉండేదాన్ని. ఏదో తెలీదు, మీ స్పీచెస్ వల్లనో తెలీదు, మీ త్రాటకం వల్లనో తెలీదు, నాలో చాలా యాక్టివ్నెస్ అండ్ హ్యాపీనెస్ చూస్తున్నారు మా ఫ్యామిలీ అంతా. ఐఎమ్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్నపూర్ణ, మన పూర్ణ రాజేశ్వరి గారు అండ్ సార్, మీకు మా ధన్యవాదాలు సార్. చక్కటి వాతావరణం, చక్కటి ఆహారం అన్ని కూడా సమకూరడం అన్నది అదృష్టం. అది ఈ ట్రిప్ లో సాధ్యపడింది. ప్రతిసారి మీ ఆధ్వర్యంలో అలా జరగాలని నేను మనసారా కోరుకుంటున్నాను సార్. నమస్తే. అన్నట్టుగా వాతావరణం. సో 3 సీజన్స్ కూడా రోజు కనిపించేది. పొద్దున్నేమో చలేసేది, మధ్యాహ్నం ఎండ వచ్చేది. 12-1 వచ్చేసరికి విపరీతమైన వర్షం 4 గంటల వరకు. మళ్ళీ 4 గంటల తర్వాత మళ్ళీ చలి మొదలయ్యేది. రాత్రి వేసవ కాలంలో దుప్పట్లో కప్పుని రగ్గులు కప్పు పడుకున్నాం. మేము ఆలోచించండి మీరు. మీరు మోహన్ వచ్చాడు, ఆమెని వీళ్ళతో లోకల్ పీపుల్ వాళ్ళు సార్ నమస్తే సార్. నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను సార్. చెప్పు. ఆ రోజు సాయంత్రం అసలు నేను రావడం ఫస్ట్ టైం సార్. ఆ ఏరియా రావడం ఫస్ట్ టైము, కానీ అంత బ్యూటిఫుల్ గా ఉంటుందని నేను అనుకోలేదు సార్. ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తే 4:30 లేస్తే మన సావిత్రి గారు ఉన్నారు. సార్ నేను ట్రెక్కర్ని ఏం చేద్దామంటే ట్రెక్కింగ్ చేయాలన్నారు. 4:30కి స్టార్ట్ చేశాను సార్. కానీ ఎక్సలెంట్ సార్. అసలు సావిత్రి గారు కాశ్మీర్ తిరిగి ఇండియా మొత్తం ఆవిడ ట్రెక్ చేశారట. ఆవిడ చెప్తున్నారు, మోహన్ గారు నేను చెప్తున్నాను, ఇక్కడ మంచు పర్వతాలు లేవు, కానీ యాజ్ ఇట్ ఈజ్ మంచు అంటే మేము మంచు పైనే ఉన్నాం సార్. అంటే అంత అప్ అండ్ డౌన్స్ ఎక్కడ లేవు సార్. నాకే మైండ్ బ్లోయింగ్ అయిపోయింది సార్. అంత అప్ అండ్ డౌన్స్ ఇంకా
మా ఏరియాలోనే ఎక్కడ లేవు సార్. లంబసింగ్ లో లేదు, లేదంటే అరకులో లేదు, మిగతా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ప్లస్ అక్కడ ఆ సీనరీస్, ప్లస్ అక్కడ నెమళ్ళు ఉన్నాయి సార్. నెమళ్ళు సౌండ్స్, నెమళ్ళు ప్లస్ ప్లస్ ఫుడ్ కూడా ఎంత బాగుంది సార్. అసలు ఎక్సలెంట్ సార్. అది అంటే అన్ని అక్కడ ఏదో మనం అనుకున్నట్లు కుదిరాయి సార్. అక్కడ కుదిరే ప్లస్ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అసలు ఎంత కైండ్ గా ఉన్నారు సార్. ప్లస్ మీ క్లాసెస్ కూడా సార్ ఇప్పుడు అవును సార్. దింసా కూడా వేసాం సార్. దింసా కూడా వేసాం. అవును. ప్లస్ క్లాసెస్ చెప్పినప్పుడు సార్ ఇప్పుడు ఇంటరాక్షన్, ఇప్పుడు ఈ క్లాస్ లో వేరుగా ఉంటుంది. స్పెసిఫిక్ గా టాపిక్ ఉంటుంది. అడిగే క్వశ్చన్ బట్టి నాకైతే అది బాగా నచ్చింది సార్. మనకు ఏదైనా విషయం గురించి అడిగినప్పుడు బ్యాక్ ఏం జరుగుతుంది, హిస్టరీ, అది బాగా నచ్చింది సార్ నాకు. అంటే ఇప్పుడు ఫుడ్ గురించి అడిగిన మేడం గారు, ఇప్పుడు వరలక్ష్మి గారు అడిగారు, మ్యారేజ్ గురించి అడిగారు, ఫుడ్ గురించి అడిగారు, తర్వాత ట్రెడిషన్ గురించి అడిగారు. అది బ్యాక్ అంతా మొత్తం వెళ్ళిపోయి అసలు టైమే తెలియలేదు సార్. అక్కడ వాళ్ళు అడిగారు, ఈయన గురువు గారు ఏది మీ గురువు గారు స్పీచెస్ ఏమి ఉండవా అంటే, మా గురువు గారు అలాగా స్పెసిఫిక్ గా 10 మందిని కూర్చోబెట్టుకొని ఏదో ఎక్కడ కూర్చొని క్లాసులు ఇవ్వరంటే, ఫోన్ చేసినప్పుడు క్లాస్ చెప్పేస్తారు. మనం జస్ట్ టీ తాగుతూ కూర్చున్నాం కదా సార్. టీ తాగుతూ కూర్చున్నాం, ఇంకా అదే మనకు మీటింగ్ స్పాట్ అయిపోయింది సార్. అది ప్లస్ అక్కడ నాకు ఎక్సలెంట్ ఉంది సార్. డల్లాపల్లి వెళ్ళాము, అప్ అండ్ డౌన్స్ అవన్నీ. ఆవిడ సావిత్రి గారు చెప్తుంటే అసలు మనం ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, బ్యూటిఫుల్ ప్లేస్ అన్నారు. నాకు మెస్మరైజింగ్. ఆవిడ చెట్లు ఎక్కేసారు, నేను చెట్లు ఎక్కితే ఆవిడ కూడా చెట్లు ఎక్కేసారు. అసలు ఎంత అద్భుతంగా ఉంది సార్. ప్లస్ అక్కడ అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంది సార్. వెళ్ళామండి, వాటర్ ఫాల్స్ కూడా ఉంది సార్. అక్కడ అన్ని మిక్స్ అవడం గ్రేట్ సార్. ప్లేస్ నేను చాలా బాధపడుతున్నాను సార్. ఇంకో 2 రోజులు ఉంటే మొత్తం కంప్లీట్ గా ఉందామని అనుకున్నాను. అనుకోని వల్ల. ప్లస్ సార్ ఇంకోటి, యోగా క్లాస్ చెప్పడానికి రమ్మన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు. నేను గురువుని సార్. బీపీలు వచ్చేస్తున్నాయా బాబు మాకు. గోదావరి జిల్లా కృష్ణా బీపీలు వచ్చేసి కొట్టేసుకున్నారు ఇక్కడ. అవును సార్. అవును సార్. మరి మీకు జ్వరం లేకపోవడం ఏంటి అసలు? ఇదే సార్. వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు సార్. చేతితో ఫొటోస్ పెట్టారు, మా ఎంపీడీఓ చేత కూడా చేయించారు. ఆ ఫోటోలు ఎక్కడే బాధ పెట్టుంటారు. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ నెలకు ఒకసారో లేదా 2 నెలలకు ఒకసారో డెఫినెట్ గా అదే ప్లేస్ లో మేము ఫిక్స్ అయ్యాం, ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి మిగతా వాళ్ళు కూడా రావడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు రాకపోవడం కారణం ఏంటో మాకు చెప్పండి. మేము మా చేతిలో ఉంటే మేము ఎడ్ చేసాం. ఒకవేళ మీకు ఇక్కడ స్టే చేయడానికి ప్రాబ్లమా, లేదంటే మీకు డబ్బులు ప్రాబ్లమా, ట్రావెల్ ప్రాబ్లమా, మీకు క్లియర్ చేస్తాం కదా. మీలో మనసులో పెట్టేసుకుని మీరు రాలేకపోయామని బాధపడదు. ఇందుకు మాకు ఈ పనుల ప్రాబ్లం ఉంది సార్, మీరు రాలేము సార్, మీరు ఇది ప్రొవైడ్ చేస్తే వస్తాం సార్ అన్నారు అనుకోండి, డెఫినెట్ గా ఆ ఏర్పాటు మనం చేద్దాం. అంతే తప్పించి మీరు ఏదేదో అనుకుని, ఇప్పుడు సుజాత ఉంది, సుజాత వద్దాం అనుకుని ఆ ఇంట్లో కొండల్లోకి ఏం వెళ్తా ఉన్నారు. కొండల్లోకి ఏంటి, కొండల్లోకి అడవుల్లోకి, అక్కడ కాకపోతే ఇంకెక్కడికి వెళ్తాం మనం. జనాలన్నీలో హ్యాపీగా బతికేస్తున్నాం, అక్కడ ఏమీ లేని మనం భయపడతా బతుకుతున్నాం. అది కాదు కదా. ఆలోచించండి, మనం బోల్డ్ ఆట ఖర్చు పెడుతున్నాం. ఇది కూడా ఖర్చు కూడా ఎక్కువ కాదు నాకు తెలిసినంత వరకు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వర్క్షాప్ అంటే రోజుకి 2000 నుంచి 4000 ఛార్జ్ చేస్తారు. ఇది మనం 1000 పెట్టాం. మీ బేర్ మినిమం ప్రైస్, అది బేర్ మినిమం ప్రైస్. నేను చెప్పాను కదా, మనం ప్రోగ్రామ్ పెడితే ఏం అవసరంలా. కాబట్టి వీళ్ళు చెప్పిన మాట మీకు అర్థమైనట్టుంది. రానోళ్ళు విధంగా దురదృష్టవంతులు. ఎప్పుడు వద్దామన్నా పాసిబుల్ అవ్వట్లేదు సార్. మధ్యలో అవ్వదండి. ఇదే ఒకటే అనుకుంటేనే వస్తుంది. మిగతా అన్ని తర్వాత సర్వం మన్యత్ పరిత్యజ్య, మిగతా పక్కన పెట్టేసుకోండి. మామేమో శరణం రజ అంటాడు. కూడా లేదు, వెళ్దాం అనుకున్నా వెళ్ళడం అంతే. అప్పుడు ఏ సమస్య ఉండదు. మీరు 100 సమస్యలు మనసులో పెట్టుకుంటే అన్ని లాగుతూ ఉంటాయి.
మీలా సార్ జెట్స్ అయితే నేను ఆ అన్ని రోజు వదిలిపెట్టేసుకుని రావచ్చు. బండి మీద వచ్చాను సార్, నాకు అడ్రస్ తెలీదు, ఏమీ తెలీదు. గంటన్నర తిరిగాను సార్ నేను. ఖచ్చితంగా వెళ్తానని గంటన్నర తిరిగి వెతికి మరి వచ్చాను సార్, నాకు తెలియదు. ఇంకేం అక్కడ ఆ ఏరియా అబ్బాయి మాట్లాడుతాడు ఈ మాటలు. ఆ ఏరియా అబ్బాయికి మేము పెట్టిన ఏరియా తెలియలేదు. అయినా వచ్చాను. ఆడ జిల్లాలోనే పెట్టాము, ఆడ తిరిగి ఏరియాలోనే పెట్టాము. అంటే అంత డీప్ గా వెళ్ళి అసలు మైండ్ బ్లోయింగ్. నిజంగా నేను చెప్పను, వాళ్ళ మాటలే మీరు విన్నారు కదా, మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. మా అబ్బాయికి ఏదో వీడియో కాల్ చేసి ఏం స్విట్జర్లాండ్ లో ఉందంటాడు. ఇంకోళ్ళు ఎవరు చూపిస్తే ఈ స్కాట్లాండ్ కదా అంటాడు. వాళ్ళు ఏం చెప్పను నేను, అంత బాగుంది ఇది. ఎనీవే, ఎస్ 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 చాలు చంద్రశేఖర్ సార్. హ్యాండ్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ మా ఆవిడ అడుగుతున్నారు, చంద్రశేఖర్ ఎందుకు రాలేదు, అంజలి ఎందుకు రాలేదు అని నన్ను అడుగుతున్నా, ఏం చెప్పను. అవునండి సరే సెలవులే కదా, పిల్లల్ని తీసుకురావచ్చు కదా, నలుగురు రావచ్చు కదా, ఇంతకుముందు ధర్మదానికి వచ్చాడు కదా అంటున్నాను. నెక్స్ట్ టైం ఆలోచించాడు ఒకసారి. థింక్ వన్స్ అగైన్, థింక్ ట్వైస్. తప్పకుండా సార్. యా సార్ చంద్రశేఖర్ పాడుతున్నాను సార్. స్వర్ణ కమలం నుంచి. శివ పూజకు చిమురించిన సిరి సిరి మౌవా, శివ పూజకు చిమురించిన సిరి సిరి మౌవా, సిరి సిరి మౌవా, సిరి సిరి మౌవా, మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా, సిరి సిరి మౌవా, సిరి సిరి మౌవా, యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా, సిరి సిరి మౌవా, సిరి సిరి మౌవా, నటనాంజలితో బ్రతుకును తరించు నీవా, సిరి సిరి మౌవా, సిరి సిరి మౌవా, పరుగాపక పయనించవి తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా, ఎదురించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధు ప్రేమను జయించినావా, పరుగాపక పయనించవి తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా, పడమర పడగలపై మెరిసే తారలకై, పడమర పడగలపై మెరిసే తారలకై, రాత్రిని వరించకే సంధ్యా సుందరి, తూర్పు వేదికపై వేకువ నర్తకివై, తూర్పు వేదికపై వేకువ నర్తకివై, రాత్రిని మురిపించే కాంతులు చిందని, నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని, నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని, నిదురించిన హృదయ రవలి ఓంకారం కాని, శివ పూజకు చివురించిన సిరి సిరి మౌవా, సిరి సిరి మౌవా, సిరి సిరి మౌవా, మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా, సిరి సిరి మౌవా, సిరి సిరి మౌవా, తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా, ఆమనికై ఎదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడా, అవధిలేని అందముంది అవనికి నలుదిక్కులా, ఆనందపు గాలివాలు నడవని నిన్నెలా, ప్రతిరోజు కనవగీతిక స్వాగతించగా, వెన్నెల కిన్నెరగానం నీకు తోడుగా, పరుగాపక పయనించవి తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా, చలిత చరణ జనితం నీ సహజ విలాసం,
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం గగన సరసి హృదయంలో వికసిత సదశోబలము వర్ణ కమలం పరుగాపక పయనించవి తలపుల నావా కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా ఎదురించిన సుడిగాలిని జయించినావా మది కోరిన మధుసీమను జయించిరావా స్వధర్మే మిదనం శ్రేయే పరధర్మో భయావహ. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. జ్యోతి కానీ నువ్వు సవరించు జ్యోతి. సార్ నేనేమి అనుకోలేదు సార్. అనుకోవద్దమ్మా, అనుకోకుండా పాడేసేది బాగుంటుంది. కానీ సార్ చిన్న శ్లోకమే పాడతా, పాటలు అవి ఏమి రావు. నువ్వు రావనుకోవచ్చు, నాకు తెలిసి. కానీ పాటలు ఇంకా అంటే చిన్న శ్లోకం అనుకోలేదు కదా సార్, నాకు గుర్తు కూడా రావట్లేదు. అనుకోవడానికి ఇదేమో దాన్ని ఏమంటారు, సర్లే కానీ ఏదో కానీ. వరవీణా మృదు పాణి వానరుహలోచనురాణి సురుచిత బంబరవేణి సురనుత కళ్యాణి నిరుపమ శుభ గుణలోల నిరత జయా ప్రదశీల వరదా ప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి వరవీణా మృదు పాణి వానరుహలోచనురాణి. సార్ గుర్తు రావట్లేదు. చక్కగా పాడింది. అది పాట కాదంటే ఏంటి? ఆ అమ్మాయి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడటానికి ట్రైనింగ్ తీసుకుని వెనక్కి వచ్చేసింది. ఆ అమ్మాయి నాకు రాదు అని చెప్తుంది అమ్మాయి. మళ్ళీ అంటే సంగీతం అది ఏం నేర్చుకోలేదు సార్, అందులో ఇందులో చూసి మా అందరికి వచ్చేసండి పూండ్రా పాటలా అలాంటిది. ఏదో ఒకటి ఏదో మార్కులు వేస్తారా, ప్రైజ్లు వేస్తారా? యా, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపటి నుంచి మరి ఉన్నారా? నమస్తే సార్, పవిత్ర సంఘం నుంచి శ్రీనివాస్. మొన్న మీరు వెళ్ళిన ప్రోగ్రామ్ లైవ్ కొన్నన్నా రికార్డ్ చేసినట్టయితే మీ అభిమానులందరికీ ఒక తీపి గుర్తుగా వచ్చిన వాళ్ళకి అందరికి ఉండేది సార్. లైవ్ కాదు, అక్కడ ఫోన్లే పని చేయట్లేకపోతే సిగ్నల్ లేదు. ఓకే ఓకే. సిగ్నల్ లేదు, ఏం లేదు. సిగ్నల్ ఉండదు సార్, అందుకే బయట ప్రపంచంతో సంబంధమే లేదు. అయితే కెమెరా పెట్టుకెళ్ళి తీయాల్సింది సార్. అవును కెమెరాతో మామూలు రికార్డ్ చేసిన తర్వాత లేదు అన్ని అక్కడ ఇంటర్వ్యూ చేసాం, మాట్లాడాం, ఫోటోలు తీసాం, వీడియో అన్ని వస్తాయి. మీకు రెడీ చేసిందేమో ఆమెని అనుకున్నా. ఆమెకి వీడియో క్లిప్స్ ఉన్నాయి సార్, వీడియో క్లిప్స్ అవి నాకు పంపించండి, నేను అది తయారు చేసి యూట్యూబ్ లో పెడతాను. వెరీ గుడ్, నైస్. మోహన్ ఆమెని అండ్ పూజ దగ్గర కొన్ని ఉన్నాయి, అదే రోజా దగ్గర కొన్ని ఉన్నాయి, అండ్ మన సావిత్రి దగ్గర, వరలక్ష్మి గారి దగ్గర కొన్ని ఉన్నాయి, పద్మావతి దగ్గర కొన్ని ఉన్నాయి, నా దగ్గర నాకు పంపించేస్తే నేను శ్రీనివాస్ గారు పంపించండి, ఆయన యూట్యూబ్. అలాగే ఇప్పుడు వరకు సోహం టాక్స్ లో రికార్డ్ అయినవన్నీ, నేను రికార్డ్ చేసినవన్నీ యూట్యూబ్ లో పెట్టేశాను సార్. నేను పంపిస్తాను సార్, మోహన్ గారికి నేను పంపిస్తాను. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం. అలాగే ఇది ఒక అరగంటలో మళ్ళీ ఇప్పుడు ఈ రోజు కార్యక్రమం కూడా యూట్యూబ్ లోకి వస్తుంది. అందరూ చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఎంతమంది రాగలిగారండి ఆ రోజు?
ఎంతమంది రాగలిగారు మీతో పాటు? ఇంచుమించుగా 4, 3, 7, 8 ఎంతమంది వచ్చారు, తక్కువే. బట్ అదే ఇదేంటి మేమే ఇద్దరు ఉన్నాం కదా, 10 మంది. బాగుంటుంది సార్ అయితే. మిస్ అవ్వకండి నెక్స్ట్ టైం.